This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో నిన్న మనం వచ్చి విపిసి గురించి చూసాం. విపిసి ఎలా క్రియేట్ చేయాలని చూసాం. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి విపిసి పీరింగ్ అండి. ఓకే, మనం విపిసి పీరింగ్ గురించి డిస్కస్ చేయాలి. సో ఏంటి విపిసి పీరింగ్? సో మనకు తెలుసు, మనకి రెండు విపిసిలు ఉన్నాయంటే వాటి మధ్య కమ్యూనికేషన్ ఉండదని మీకు బాగా తెలుసు యాక్చువల్ గా, అవునా? సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో ఇమాజిన్ నాకు ఒక 3 విపిసిస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 3 విపిసిస్ ఒకదానికి ఒక మధ్య కమ్యూనికేషన్ ఉండదు. సో మనం ఏం చేయాల్సి వస్తామంటే, ఇదొక విపిసి, ఇదొక విపిసి, ఇదొక విపిసి. ఓకే, ఈ మూడిటి మధ్య మనం ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఒకదానికి ఓదానికి, అంటే ఇక్కడ ఒక సర్వర్ పెట్టాను అనుకోండి, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, ఈ మూడు పెట్టామనుకోండి. ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేట్ అవ్వాలి. బేసిక్ గా సింపుల్ ఏంటంటే అదే విపిసి పీరింగ్. అయితే ఈ విపిసి పీరింగ్ వేటి వేటి మధ్య చేయొచ్చు అనేది పాయింట్ అన్నమాట. అంటే నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే, సో ఇక్కడికి వచ్చి మనకి, సో ఇమాజిన్ ఫస్ట్ నేను ఒక రీజియన్ తీసుకుంటాను. ఇది వచ్చి యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 1 తీసుకుని, అంటే నార్త్ వర్జీనియా ఇస్తాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ లాగిన్ చేస్తాను. నాకు ఆల్రెడీ మల్టిపుల్ విపిసిస్ ఉన్నాయండి. మీ విషయంలో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, హోల్డ్ ఆన్. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే విపిసి ఓపెన్ చేస్తానండి. విపిసిస్ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ఇక్కడ చూసారనుకోండి, విపిసిస్ కి వస్తే మీరు ఇక్కడ చూస్తే చాలా విపిసిస్ ఉన్నాయి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే. అలాగే నేను ఏం చేస్తానంటే ఒహాయోకి వెళ్తాను. ఇక్కడ ఏం విపిసి ఉందో చెక్ చేద్దాం. ఇక్కడికి వెళ్తే బ్లూ విపిసి అని ఒకటి ఉందండి. బ్లూ విపిసి అని ఒకటి ఉంది. ఇది 172.16 వాడుకుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏడబ్ల్యూఎస్ మనం క్రియేట్ చేసిన విపిసి ఉంది 10.80 ఉంది. ఓకే, సో అది కాకుండా ఇంకో విపిసి ఏం తీసుకుంటాను నేను ఇక్కడ, మనకి ఎయిర్టెల్ విపిసి ఆర్ 192 తీసుకున్నాం అనుకోండి. ఇంకోటి ఏమైనా ఉందా? సో రెడ్ విపిసి ఉంది ఇక్కడ యాక్చువల్ గా. నౌ యుఎస్ ఈస్ట్ 1 లో, అంటే నార్త్ వర్జీనియాలో నేను రెండు తీసుకుంటానండి. ఒకటి వచ్చి ఏం చేస్తానంటే, లేకపోతే గ్రీన్ విపిసి తీసుకుంటాను. గ్రీన్ విపిసితో వద్దులేండి, లెట్స్ టేక్ ద అవర్ విపిసి, ఏడబ్ల్యూఎస్ B27 విపిసి తీసుకుంటాను. ఓకే, సో దీనికి నేను ఏమి ఇస్తానంటే, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇస్తాను. రెడ్ ఆల్రెడీ ఇచ్చానా, సో లేకపోతే గ్రీన్ అని ఇద్దాం, ఆర్ బ్లూ కూడా ఇచ్చుకోవచ్చు. సో బ్లూ అని ఇద్దాం. ఆల్రెడీ బ్లూ ఆల్రెడీ అక్కడ ఉంది కదా, సారీ. సో బెటర్ లెట్స్ రీడ్ గ్రీన్ అనే ఇద్దాం. యా, సో మీకు మూడు విపిసిలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ B27 విపిసి 10.80.00.16 ఉంది. నెక్స్ట్ వచ్చి రెడ్ విపిసి 192.168.00.16 ఉంది. ఈ రెండు వచ్చి నార్త్ వర్జీనియాలో ఉన్నాయి. సో నేను ఏంటంటే అదే ఇక్కడ డ్రా చేస్తాను మీకు. ఫస్ట్ ఏం చేస్తాను, గ్రీన్ విపిసి అని చెప్పి దీన్ని డ్రా చేస్తాను. సో ఆ తర్వాత ఏం చేద్దాం, రెడ్ విపిసి అని ఇంకో డ్రా చేద్దాం. ఓకే, సో దీని ఒక్కొక్క దాని ఐపీ అడ్రసింగ్ అంతా చూసామనుకోండి. ఒక్కొక్క దాని ఐపీ అడ్రస్ ఎట్లుంది మీకు యాక్చువల్ గా మీరు చూస్తే, గ్రీన్ విపిసి వచ్చి 10.80.0.0/16, వేరే రెడ్ విపిసి వచ్చి మీకు 192.0/16. నౌ నెక్స్ట్ ఏంటంటే, మీకు వేరే రీజియన్ ఉందండి, విచ్ ఈస్ ఒహాయో. ఒహాయోకి వెళ్ళి అక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఇమాజిన్ ఇది ఒక రీజియన్ అనుకోండి. ఇది ఒక రీజియన్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఇదేంది, మీరు యుఎస్ ఈస్ట్ 2 అనుకోండి. యుఎస్ ఈస్ట్ 2 అంటాను. ఇక్కడ కూడా ఒక విపిసి ఉంది బై ద వే. మీరు చూసినట్లయితే ఇది వచ్చి మీకు బ్లూ విపిసి అండి. మీకు వచ్చి బ్లూ విపిసి అన్నమాట. దీని ఐపీ రేంజ్ ఏంటి, మీరు ఇక్కడ చూసినట్లయితే, 172.16 అండ్ ఇదన్నమాట మీకు బ్లూ ఈ రేంజ్ యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను. సరే, ఈ మూడిట్లో మనం 3 సర్వర్స్ పెడతాం యాక్చువల్ గా.
మూడిట్లో 3 సర్వర్స్ పెడతాం. సో ఇక్కడికి వచ్చి సో ఇదొక గ్రీన్ సర్వర్ బై ద వే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకోటి క్రియేట్ చేద్దాం విచ్ ఈస్ రెడ్ సర్వర్. ఆ తర్వాత ఫైనల్ గా ఇంకోటి వచ్చి బ్లూ సర్వర్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేద్దాం. దీని ఐపీ అడ్రసింగ్ ఏమి ఇద్దామంటే మీరు చూసినట్లయితే గ్రీన్ సర్వర్కి వచ్చి సో 10.80.1.100 అని ఇస్తాను. ఫస్ట్ సబ్నెట్ లో పెడతాను. ఇక్కడికి వచ్చి మనం రెడ్కి వచ్చి 192.168.1.100 అని ఇస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చి 172.16.1.100 అని ఇస్తాను. నౌ మనం ఏం చేయాలంటే మనం ఏం అచీవ్ చేయాలంటే ఈ ఈ 3 VPCలో ఉన్న సర్వర్స్ ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ గా 2 VPCలో ఉన్న సర్వర్స్ ఒకదానికి చేసుకోవు. మనం అది ఎస్టాబ్లిష్ చేయాలి. అదే VPC పీరింగ్. అయితే VPC పీరింగ్ మనం కాన్ఫిగర్ చేసే ముందు 2 రూల్స్ పాటించాలి, ఇంపార్టెంట్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే నో ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్. అంటే ఎక్కడా కూడా సేమ్ ఐపీ అడ్రసెస్ రాకూడదు. అందుకే మీరు చూసినట్లయితే 10.80, 192, 168, 172, 16. సార్ బై ఎనీ ఛాన్స్ మనకు లేదు, మర్చిపోయి క్రియేట్ చేసి ఏంటంటే ఏం జరిగింది, ఏం లేదండి, డిలీట్ చేసి రీక్రియేట్ చేయడమే. అక్కడ అంతకుమించి ఏం చేయలేదు. ఫ్యూచర్ లో మనం తెలియక చేసాము, ఫ్యూచర్ మనకు కావాల్సింది ఏం చేయడానికి లేదు, డిలీట్ చేసి రీక్రియేట్ చేయడమే. సో సేమ్ ఐపీ. కాబట్టి ఐపీలు డిఫరెంట్ గా ఉండాలి విపిసిల ఐపీ. అందుకే ఐపీలు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. రెండోది ఏంటంటే విపిసి పీరింగ్ don't support transit. VPC peering don't support transit. ట్రాన్సిట్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ వచ్చి మనకి రెడ్ కి కమ్యూనికేట్ ఎస్టాబ్లిష్ చేసామనుకో విపిసి పీరింగ్. అలాగే గ్రీన్ వచ్చి మనం బ్లూ కూడా చేసాను అనుకోండి, అంటే దాని అర్థం మీకు రెడ్ వచ్చి ఇట్లా పోద్దని కాదు. అప్పుడు ఏమవుద్దంటే మనకి గ్రీన్ వచ్చి ట్రాన్సిట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళాలనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ సో మీరు దుబాయో ఎక్కడో దిగుతారు కదా, ఎక్కడో వచ్చి ఫ్లైట్ వచ్చి ట్రాన్సిట్ ఫ్లైట్ వెళ్తారు. సో దుబాయ్ ఏమైంది, అక్కడ ట్రాన్సిట్ అయింది, అది సపోర్ట్ చేయదు. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే విపిసి పీరింగ్ అనేది 1-to-1 కనెక్షన్ మాత్రమే. అంటే ఏంటంటే ఇప్పుడు రెడ్ వచ్చి బ్లూతో కమ్యూనికేట్ కావాలనుకోండి, సో సపరేట్ గా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి తప్పితే, అంతేగాని ఓవర్ ది గ్రీన్ పోకూడదు, సపోర్ట్ చేయదు. సో కాబట్టి ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఐపీ అడ్రస్లు సేమ్ ఐపీ అడ్రస్లు విపిసిలకి ఉండకూడదు. రెండోది ఏంటంటే ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు, దానికి 1-to-1 కనెక్షన్ మాత్రమే. కాబట్టి ఒక విపిసికి మధ్య ఆ విపిసి పీరింగ్ అనేది ఆ రెండింటి మధ్య కమ్యూనికేషనే, దాని ద్వారా మూడో దానికి పోదు. సో ఈ 2 పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలండి. 3 సర్వర్లు, రెండు వచ్చి మనకి నార్త్ వర్జీనియాలో, ఒకటి వచ్చి మనకి ఒహాయోలో. సో నేను ఏం చేస్తాను, EC2కి వెళ్ళిపోయి సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఫస్ట్ మనం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేసి అసలు ఫస్ట్ కమ్యూనికేషన్ ఉందా లేదా అది చెక్ చేద్దాం. సో నేనేంది అమెజాన్ లైనక్స్ 2 తీసుకుంటాను. T2 మైక్రో ఈజ్ అడిక్వేట్, సో అది తీసుకోండి. సో ఇక్కడికి వచ్చి మరి మీరు ఏం చేస్తారంటే, మనం ఇది కదా AWS B27 వెబ్ సర్వర్స్ లో పెడతాను యాక్చువల్ గా. సో ఎనేబుల్ చేయండి. ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్ ఏమనుకున్నాం, ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చి 10.80.1.100 అన్నాను యాక్చువల్ గా. ఓకే, సో ఇక్కడ మీకు ఒక యూజర్ డేటా లాగుంది చూసారా, యూజర్ డేటా ఒక ఇది అవసరం లేదు, నేను EC2 అప్పుడు చెప్తాను. జస్ట్ ఐపీ అడ్రస్ మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, పేరు ఏమిస్తానంటే నేను సింపుల్ గా green-server-1 అంటారండి. green-server-1 అంటాను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, లాంచ్ చేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ సర్వర్ వచ్చేస్తుంది. సెకండ్ సర్వర్ లాంచ్ చేద్దాం. ఏ విపిసిలో, రెడ్ విపిసిలో. సో మళ్ళీ అదే సెలెక్ట్ చేసి అదే T2 మైక్రో తీసుకొని
ఈసారి తీసుకొచ్చే రెడ్ విపిసి కొన్నిసార్లు రెడ్ విపిసి ఇష్యూస్ ఇస్తుందండి. ఎనీవే ఇక్కడికి వచ్చి ఎనేబుల్ చేసి రెడ్ విపిసి ఏంటి 192.168 కదా, 192.168 1.100 అని ఇచ్చి యాడ్ స్టోరేజ్ యాడ్ ట్యాగ్స్ సర్వర్ 1 అని ఇచ్చి మనం ఏం చేద్దాం, ఓకే డన్. సో మనకి రెడ్ సర్వర్ అండ్ గ్రీన్ సర్వర్ డిప్లాయ్ అవుతుందండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒహాయోకి వెళ్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, EC2 ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీ పేర్స్ వచ్చి ఒక రీజన్ లో క్రియేట్ చేసిన కీ పేర్స్ ఇంకో రీజన్ లో ఉండవండి. ఇది నేను క్రియేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేశాను అనుకోండి, ఒక రీజన్ లో క్రియేట్ చేసిన కీ పేర్స్ ఇంకో దగ్గర రావు. మరి ఎలా చేయాలా, మీరు కొత్త కీ పేర్ క్రియేట్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే, ఇబ్బంది లేదు. అలా కాకుండా నాకు నార్త్ వర్జీనియాలో పనిచేసిన కీ పేరే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేసిన కీ పేరునే ఇక్కడికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ట్రిక్ ఏంటంటే, లెట్ మీ షో యూ. మీరు ఈజీగా చేయడానికి మనం మన గ్రీన్ సర్వర్ ఏది, ఏదో సర్వర్ గ్రీన్ కానీ రెడ్ కానీ దాంట్లో లాగిన్ చేస్తానండి. కిందకు వచ్చి ఇది కాపీ చేసి, మనది గ్రీన్ సర్వర్ కదా, సో నేను ఏం చేస్తాను, EC2-user ఓకే డన్. సరే, మీరు సింపుల్ గా ఏం చేయాలంటే ఒక చిన్న కమాండ్ రన్ చేయాలండి. EC2-met అని కొట్టి, సారీ EC2-met అని కొట్టి ట్యాబ్ కొట్టండి, ఇట్లా వస్తుంది, ఎంటర్ కొట్టండి. సో ఈ EC2 మెటాడేటా గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను EC2 లో, బట్ మీరు టైప్ చేసినప్పుడు కింద మీకు ఇట్లా వస్తుంది అనమాట, SSH-RSA కీ అని. అది ఎక్కడి నుంచి కాపీ చూడండి, ఫస్ట్ ఫుల్ స్క్రీన్ చేయండి. ఫస్ట్ ఫుల్ స్క్రీన్ చేసి EC2 మెటాడేటా అని టైప్ చేసి ఇది కాపీ చేయండి. కాపీ చేసి చూడండి ఎక్కడి నుంచి, SSH నుంచి ఆ ల్యాప్టాప్ కి IP కాపీ చేసి ఒహాయోకి వెళ్ళి ఇంపోర్ట్ కీ పేర్ అని చెప్పి ఇలా ఇచ్చి, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, నేను సేమ్ పేరు ఇస్తాను, మీ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇంపోర్ట్ అనండి, మీకు ఆ కీ ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ విధంగా వేరే రీజన్ లో ఉన్న కీని మనం డిఫరెంట్ రీజన్ లోకి, మన రీజన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంత ఈజీగా చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా ఉంది యాక్చువల్ గా, పుట్టిజన్ వాడి దాని నుంచి చేయొచ్చు, అది కొంచెం కాంప్లికేటెడ్, అందుకని నేను సింపుల్ గా చెప్పాను మీకు చేయొచ్చు అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మెషిన్ లాంచ్ చేద్దాం, విచ్ ఈస్ ఎ బ్లూ సర్వర్ కదా. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్, మీకు సాటర్డే సండే 2 రోజులు ఉందండి. మొత్తం లాస్ట్ 5 క్లాసులు ఫస్ట్ 2-3 క్లాసెస్ పెద్ద అంత అవసరం లేక, అంటే థియరేటికల్ కాబట్టి, లాస్ట్ ఈ రోజు క్లాసు నిన్న క్లాసు ఉంది. సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సో మిమ్మల్ని ఏదైనా కాపాడగలదు అనుకుంటే ఇదేంటంటే ఓన్లీ ప్రాక్టీసే, బేసిక్ గా చదవడానికి ఇక్కడ ఏమీ లేదు. ఆల్రెడీ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ అంతా బాగా చదివారు, అలా అయిపోయింది. దాంతో ఇక్కడ చదవడొద్దు, నేర్చుకోవాలి. స్టడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లెర్నింగ్. సో కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూసి ల్యాప్టాప్ మూసేసారంటే కష్టం. సరే, సో 172 అదే కదా మనం అనుకుంది. మీరు చేయలేదంటే నా పాటు నేను చెప్పుకుంటూ పోతుంటాను, తుర్రుని వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్ళేసరికి మీరు మధ్యలో ఉంటారు, కోర్స్ అయిపోయి ఉంటుంది. సో జాగ్రత్త. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ఇక్కడికి వచ్చి బ్లూ సర్వర్, ఓకే రైట్. సో ఇప్పుడు మొత్తానికి 3 సర్వర్లు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీగా ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలి, ఒకదాని కమ్యూనికేషన్ ఉందో లేదా. ఆల్రెడీ గ్రీన్ కి లాగిన్ చేసి ఉంచాను, మీరు చూసారు. రెడ్ కూడా లాగిన్ చేద్దాం. సో లెట్ మీ లాగిన్, సెలెక్ట్ దిస్ అండ్ ఓపెన్. డిలీట్ చేసి రీక్రియేట్, ఎందుకో ఈ VPC ఏదో తేడా, కొంచెం స్లోగా అనిపిస్తుంటుంది, ఎందుకో ఏదో ప్రాబ్లం ఉంది బ్యాక్ ఎండ్ లో. ఎనీవే
ఓకే. రైట్. మీలో కొంతమంది స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే, ఈ 2 చేసి, ఎందుకంటే అనుభవం మీద చెప్తున్నానండి. సో 2 మెషిన్లు చేస్తారు. నెక్స్ట్ పింగ్ అనిచ్చి ఇక్కడికెళ్ళి మన రెడ్ సర్వర్, ఇదేది మనకి రెడ్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి గ్రీన్ నుంచి పింగ్ చేసి అరే పింగ్ అయిపోయింది అసలు మనకి విపిసి పీరింగ్ అంటారేమో, కాదు, పబ్లిక్ ఐపీలు మీద పింగ్ చేస్తే డెఫినెట్ గా అవుతుందండి, ఎందుకంటే కనెక్ట్ అవ్వాలి. మీరు చెక్ చేయాల్సింది పబ్లిక్ ఐపీ మీద కాదు, మీరు చెక్ చేయాల్సింది ప్రైవేట్ ఐపీ మీద చెక్ చేయాలి. మీరు ప్రైవేట్ ఐపీ మీద చెక్ చేయాలి. సో మీరు చెక్ చేసి చూస్తే మీకు చూసారంటే పింగ్ కాట్ ఇది 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 పింగ్ అవ్వాలండి, ఈ రీచబిలిటీ రావాలి. ఈ రీచబిలిటీ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్స్ ఫైన్, మీకు ఉందనుకోండి. సో కాబట్టి ఇది నేను నేను ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ, చాలా రోజుల కింద, ఆల్మోస్ట్ లైక్ 2-3 years బ్యాక్. సో అది కూడా ఒక కార్పొరేట్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక అతను ఏంటంటే, సార్ పీరింగ్ లేకుండా నాకు కనెక్ట్ అవుతుంది అన్నాడు. లేదు బాబు, దట్స్ సెక్యూరిటీ బ్రీచ్ కాకూడదు అని చెప్పి, సో సరే, సో విషయం చెప్పు అంటే అప్పుడు చూసిన ఏంటంటే అతను పబ్లిక్ ఐపీని పింగ్ చేస్తాడు. సో పబ్లిక్ ఐపీని పింగ్ చేయదండి, రియల్ టైమ్ లో పబ్లిక్ ఐపీస్ వాడం. సో మరి ఎలా కనెక్ట్ అవుతాం అంటే, మీకు విపిఎన్ క్లాస్ చెప్పినాక అర్థం అవుతుంది. మామూలు రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో సర్వర్ కి అసలు పబ్లిక్ ఐపీ అసైన్ చెయ్యము. అది చేసామంటే డీడాస్ అటాక్ వస్తుంది. ఇట్స్ సెక్యూరిటీ థ్రెట్ యాక్చువల్ గా. ఓకే, సరే. అదేదో మళ్ళీ చెప్తాను మీకు. సో నౌ లెట్స్ లాగ్ ఇన్ టు బ్లూ సర్వర్ యాజ్ వెల్. ఓకే, గుడ్. నా ఇక్కడ నుంచి పింగ్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా ఒక రీజన్ లోనే 2 VPCల మధ్య పింగ్ అన్నప్పుడు వేరే రీజన్స్ ఎక్కడ పింగ్ అవుతుందండి, అవునా? సో ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 10.80.1.100 పింగ్ అవుతుందా? దట్స్ ఆబ్వియస్ పింగ్ కాదు. లైక్ వైజ్ నేను ఏం చేస్తాను, 192 ఇస్తాను, 192.168.1.100 పింగ్ అవుతుందా? పింగ్ అట్లేదు, ఆఫ్ కోర్స్ కాదు యాక్చువల్ గా. సో మీరు చూసారంటే ఒకదానికి కమ్యూనికేషన్ లేదు. ఓకే, మీరు బాగా గమనించినట్లయితే ఒకదానికి కమ్యూనికేషన్ లేదు. దీన్ని దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం వాడేది ఏంటంటే విపిసి పీరింగ్. ఆ విపిసి పీరింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ సేమ్ ఐపీ అడ్రస్ రాకూడదు, ఆ తర్వాత విపిసి ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు. ఓకే, గుడ్. ఇప్పుడు మనం సెట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే నేను గ్రీన్ కి రెడ్ కి మధ్య విపిసి ఎస్టాబ్లిష్ చేస్తానండి. ఓకే, సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, లెట్ మీ పుట్ సమ్, నేనేమంటానంటే ఆబ్వియస్ ఎవరి ఇంటర్నెట్ గేట్వే వాళ్ళకు ఉంటుంది కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఇట్లా డ్రా చేస్తానండి. అంటే అర్థం ఏంటంటే దేర్ ఇంటర్నెట్ గేట్వే అనమాట. యాక్చువల్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ, ఎవరి ఇంటర్నెట్ గేట్వే వాళ్ళకు ఉంటుంది కాబట్టి, లేకపోతే లెట్ మీ డూ లైక్ దిస్. మీరు ప్రతి ఒక్క విపిసికి ఎవరి ఇంటర్నెట్ గేట్వే వాళ్ళకు ఉంటుందండి, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐజీడబ్ల్యూ అంటాను. లైక్ వైజ్ ఇక్కడ వచ్చి మనకి రెడ్ కూడా ఎవరి ఇంటర్నెట్ గేట్వే వాళ్ళకు ఉంటుంది. లైక్ వైజ్ బ్లూ కూడా. సరే సరే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, నాకు గ్రీన్ కి ప్లస్ దీని పేరు ఏంటి, రెడ్ కి మధ్య విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా చేయాలా? ఇట్స్ వెరీ 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 స్ట్రైట్ ఫార్వర్డ్. సో మనం ఏం చేస్తాం, మనం విపిసి దగ్గర వెళ్ళారనుకోండి, మీకు నాట్ గేట్వేస్ కింద ఆర్ సెక్యూరిటీ పైన పీరింగ్స్ అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి. క్రియేట్ ఏ విపిసి పీరింగ్ అనండి, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఏం చేస్తాను, గ్రీన్ టు రెడ్ అంటాను. ఓకే, మీకు కావాల్సిన పేరు ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, సో మీరు కావాలనుకుంటే దాన్ని ఏమంటారు, రెడ్ టు గ్రీన్ కూడా ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ పేరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కి సంబంధం లేదు యాక్చువల్, ఆ పేరు మన కోసం, మనకు అర్థం కావడం కోసం. రిక్వెస్టర్ ఎవరు, మనం మీరు గ్రీన్ అంటే ఎవరు, మనకి AWS B27 గ్రీన్ ఇక్కడ ఇస్తాను, దాని సైడర్ కనిపిస్తుంది.
సో ఒక పని చేద్దాం, నేను మీకు ఏం చెప్పాను, ఈ రూల్స్ చెప్పేటప్పుడు రెండు సైడర్లు ఒకటి ఉండకూడదు అని చెప్పాను యాక్చువల్గా, అవునా? సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ క్యాన్సిల్ దిస్, ఏదైనా రెండు సైడర్లు ఒకే సైడర్ ఉండదని చెక్ చేద్దాం ఆగండి, ట్రై చేస్తే మీకు ఒక ఐడియా రావాలిగా. ఇక్కడ 10.1 ఉంది, 172 18 70 అన్ని డిఫరెంట్ ఉన్నాయా? ఓకే, లేదా ఒకటి క్రియేట్ చేస్తాను నాకంటే ఏముంది, క్రియేట్ విపిసి అని చెప్పి నేనేం చేస్తాను 001 అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 10.80.0.0 మీకు తెలుసు సేమ్ ఐపీ లైక్ ఇది మన AWS B27 VPS లో ఒకటి క్రియేట్, ఏం చేయనండి, అది ఒకటే క్రియేట్ చేస్తాను అంటే మీకు కేవలం మీకు ఎర్రర్ చూపించడానికి. ఓకే, సో క్రియేట్ పీరింగ్ కనెక్షన్, సో ఏదో ఒకటి ఇచ్చి కిందకు వచ్చి మీకు ఈఎన్జి మన ఇదేది మన B27 సెలెక్ట్ చేసాం అనుకోండి 10.80. ఎవరితో చేయాలా, మీరు ఈ అకౌంట్ లో చేయొచ్చు, వేరే అకౌంట్ లో కూడా చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి మనం వేరే అకౌంట్ చూడలేండి, మనకి వేరే రీజన్ చూస్తాము. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే నేను కొత్తగా క్రియేట్ చేసిన టెస్ట్ VPC 001 ఇద్దాం. సో రెండు చూసంటే ఓవర్లాప్ అవుతున్నాయి చూడండి, ఐపీలు 10.80 10.80. మీరు నెక్స్ట్ పీరింగ్కి వచ్చారనుకోండి, క్లియర్ గా మిమ్మల్ని ఎర్రర్ స్పిట్ చేస్తుంది చూడండి, ఏమని, సో ప్లీజ్ సెలెక్ట్ VPCs విత్ డిస్టింక్ట్ సైడర్స్ అని ఉంటుంది. సో కాబట్టి ఇలా చేయడానికి లేదు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓల్డెన్ డేస్ లో మీకు మనం ఒకసారి VPC క్రియేట్ చేస్తే దాన్ని ఎడిట్ చేయలేమండి, కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. మీరు అంటే ఈ ప్రైమరీ 10.80 మార్చలేరు, కానీ అడిషనల్ గా యాడ్ చేయొచ్చు. అంటే ఏదంటే ఎడిట్ సైడర్స్ అని ఇచ్చి, నేను కావాలంటే న్యూ సైడర్ అని ఇచ్చి ఇక్కడికి వస్తే 10.81.0.0/16 ఇచ్చాను అనుకోండి, మీకు తెలుసు 10.81 ఇస్ డిఫరెంట్ కదా. సో ఇక్కడికి వచ్చి సేవ్ అన్నాను అనుకోండి, ఓకే సేవ్ అని చెప్పి మళ్ళీ VPC పీరింగ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, అయినా కూడా మీకు ఎర్రర్ ఇస్తుందండి. ఎందుకంటే మేబీ ఒక IP అడ్రస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, స్టిల్ ఓల్డ్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇక్కడికి వస్తాను, రిక్వెస్టర్ వచ్చి మీరు చూసినట్లయితే B27 కిందకు వచ్చి ఇస్తే మీకు రెండు కనిపిస్తున్నాయి, స్టిల్ 0 ఉంది కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ అన్నాం అనుకోండి, స్టిల్ మీకు ఎర్రర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓకే IP అడ్రసింగ్ వేరు ఉండాలి. సరే మనం డిలీట్ చేయలేము సార్, ఒకసారి నేను చేయలేని చెప్పాను కదండి, ట్రై చేసి చూడండి. డిఫాల్ట్ గా మీరు క్రియేట్ చేసి ఫస్ట్ టైం చేశారు సార్, అది డిలీట్ చేయలేరు, మీరు తర్వాత యాడ్ చేసిన కాబట్టి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చి మనకి లెట్స్ సెటప్ ఏ పీరింగ్ కనెక్షన్, క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్ అంటాను అగైన్. సో గ్రీన్ టు రెడ్ అంటాను. సో కిందకు వస్తాను, మన గ్రీన్ VPC ఏంటి, మంది AWS B27 VPC సైడర్ బ్లాక్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత కిందకి ఫస్ట్ మనం ఏంటంటే మనం ఈ రీజన్ లో చేస్తాం, తర్వాత నెక్స్ట్ రీజన్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన రెడ్ VPC కదా, ఇది రెడ్ VPC సైడర్స్ మ్యాచ్ కాలేదు చూడండి, అది కొంచెం చూసుకోండి. అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఏ BPC పీరింగ్ కనెక్షన్ అని క్రియేట్ చేస్తాం. ఓకే, మీరు చూసినట్టే VPC పీరింగ్ క్రియేట్ అయిందండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను యాక్సెప్ట్ అని చెప్పి ఎస్ అని చెప్పినాక ఇక్కడ మోడిఫై రౌటింగ్ టేబుల్స్ వచ్చింది, అది దాన్ని చూద్దాం, మళ్ళీ క్లోజ్ అంటాను. యాక్టివ్ అయింది, కానీ మీరు చూస్తే ఒకదానికి కమ్యూనికేషన్ అయినా ఉండదండి. ఒకదాన్ని చూడండి, మనం VPC పీరింగ్ రెండు యాక్టివ్ చేసాము, యాక్చువల్ క్రియేట్ చేసాము. సో రెండింటికి ఒకటే క్రియేట్ చేసాం, అటు నుంచి ఇటు క్రియేట్ చేసిన పని లేదు. అజూర్ లో అయితే రెండు సైడ్ నుంచి క్రియేట్ చేయాలా, ఇటు నుంచి అటు చేయాలా, అటు నుంచి ఇటు చేయాలా. ఇక్కడ అలా కాదు, పీరింగ్ క్రియేట్ చేసాం, కానీ మీరు గమనించినట్లయితే ఒకదానికి కమ్యూనికేట్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు, వాళ్ళు చెప్పారు రౌటింగ్ టేబుల్స్ ఎడిట్ చేయండి అని చెప్పి, ఎడిట్ చేద్దాం. ఫస్ట్ ఎడిట్ చేసే ముందు అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నేనేం చేస్తానంటే VPCస్కి వెళ్ళి దీని పేరేంటి, మన దీని VPC ఇది కాపీ చేసి రౌటింగ్ టేబుల్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను వేరే తీసుకున్నానా, సారీ హోల్డ్ ఆన్ గైస్, ఇది కాదు మంది వేరే కదా, B27 ఇంగ్లీష్ వచ్చి B7 రన్ అవుతుంది, మీది B27. అంటే ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేయకముందు 20 బ్యాచ్ల తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను నేను, తెలుగు 20 బ్యాచ్లు చెప్పినాక. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడ సబ్నెట్స్ యాడ్ చేస్తున్నాం మనం. నౌ ఈ రౌట్స్ కేర్ఫుల్ గా చూసాం అనుకోండి, నేను రౌటింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను,
10.80 అయితే లోకల్ రౌట్, అంటే విపిసి లోపల కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే అది 10.80 అవుతుంది. కానీ ఇప్పుడున్న మన విపిసి పీరింగ్ పరిస్థితుల్లో మీరు చూసారంటే అది విపిసి లోపల బయట అండి, అది విపిసి లోపల బయట విపిసి పీరింగ్ ఇంటర్నల్ బయట బయట ఆబ్వియస్ గా బయట కదా, వేరే విపిసి లోపల ఎట్లా అవుతుందండి, వేరే విపిసి వెళ్తుందిగా. సో కాబట్టి అది లోపల కానప్పుడు ఏ రౌటింగ్ టేబుల్, ఏ రౌట్ వాడుతుంది ఇక్కడ రెండిట్లో? 0.0 రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ 0.0 వాడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీరు బాగా గమనించినట్లయితే నేను గ్రీన్ నుంచి విచ్ ఈస్ 10.18 నుంచి 190 to 160 రెడ్ కి పింగ్ చేస్తున్నా. ఐడల్ గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలా. కానీ మనం ఏం చెప్పాం, 10.80 కానిది ఏదైనా కూడా ఇంటర్నెట్ గేట్ కి పోవాలని చెప్పాం, అవునా? కాబట్టి ట్రాఫిక్ ఎటు పోతుంది, ఇటు వెళ్తుంది. కిందకి రావాల్సిన ట్రాఫిక్ ఇటు వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయాలా, కాదు ఈ ట్రాఫిక్ ఇక్కడికి రావాలి. సో అలా రాయాలంటే ఏం చేయాలండి, ఏం చేయాలి మనం అక్కడ, మనం ఇక్కడికి వచ్చి ఎడిట్ రౌట్స్ అని చెప్పి నేనేం చేస్తాను 192.168.00/16 అని ఇచ్చి ఓకే కిందకు వచ్చి మీరు ఏం చేస్తారు, మనం విపిసి పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చెప్పాం దీనికి, ఓకే నువ్వు పని చేయి 10.80 అయితే లోకల్ చూసుకో, అట్లా కాకుండా ఎవరన్నా 190 to 160 అయితే నువ్వు ఈ పీరింగ్ పంపించేయి. ఆ రెండు కానిది ఏదన్నా ఉంటే 0.0 పంపించేసేయి. ఓకే ఇలా చెప్పామన్నమాట. అర్థమైందండి ఇప్పుడు రౌటింగ్ క్లారిటీ వచ్చింది అందరికి? నిన్న కొంతమంది జుట్టు పిక్కొని ఉంటారు, వాళ్ళని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఎక్సలెంట్, అర్థమైందని అనుకుంటా. సో మళ్ళీ అయినా సరే ఇది పింగ్ అట్లా ఎందుకు కావట్లేదు, మనం ఇంకేం చేయాలి చెప్పండి, ఇంకేం బ్యాలెన్స్ చేయాల్సింది? సో మనం ఏం చేసాం, నిజం చెప్పాలంటే యాక్చువల్ నిజంగా ఏం జరుగుతుందంటే మన గ్రీన్ సర్వర్ రెడ్ కి పింగ్ అవుతుందండి, బ్యాక్ ఎండ్ లో అవుతుంది. అయితే రిప్లై రాట్లా, ఏమవుతుంది, ఇట్లా పింగ్ ఇటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, 190 160 ఏం చెప్పుకుంటాము, 190 to 168 కాంది ఏదైనా కూడా 0.0 ఇంటర్నెట్ గేట్వే పోయినని చెప్పుకుంటాం. కాబట్టి ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో గ్రీన్ వచ్చి ప్యాకెట్ ఇక్కడ పంపిస్తుంది వస్తే ఓకే. సో అతసో మలుడు దాని అంటే ఇదే అనమాట, వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రౌటింగ్ కూడా మార్చాలి. సో దానికోసం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మనం లెట్స్ గో టు ద అదర్ విపిసి. సో ఏంటది, రెడ్ విపిసి కదా, దాని విపిసిని ఐడి తీసుకుంటాను, ఇక్కడికి వచ్చి రౌటింగ్ టేబుల్స్కి వస్తాను. రౌటింగ్ టేబుల్స్కి వచ్చి నేను ఫస్ట్ టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అసలు ఎలా పనిచేస్తుంది విపిసి పీరింగ్స్, ఇవన్నీ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఆ తర్వాత దీన్ని రియల్ టైంలో ఎక్కడ వాడాలో డిస్కస్ చేద్దాం, అది ప్లాన్ అనమాట. ఇక్కడ రౌట్స్కి వస్తాను, ఎడిట్ అంటాను. ఇక్కడ మీకు బ్లాక్ హోల్ అని కనిపిస్తుంది. బ్లాక్ హోల్ అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా మీరు ఇంటర్స్టెల్లార్ సినిమా చూస్తే బాగా తెలుస్తుంది దాని గురించి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు రౌట్ ఇక్కడ ఉంది కానీ వెనక కనెక్షన్ లేదని అర్థం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీకు AWS రౌట్ టేబుల్లో TGW అంటే ట్రాన్సిట్ గేట్వే అండి, మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే అన్నిటికీ ఉంది, ఈ విధంగా ఉంది. బ్లాక్ హోల్ ని కనిపించింది అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా, సో దాని ఏమంటే మీకు రౌట్ పెట్టారు, అటు బాల్ని పెట్టే కానీ అండర్లైన్ కనెక్షన్ లేదనమాట. మీకు తర్వాత చిన్నగా అర్థం అవుతుంది ఇది ఏందని, ఇప్పుడు అవసరం లేదు, సేవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నాకు కావాల్సింది 10.80.0.0/16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి పీరింగ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ రౌట్స్ అన్నాం అనుకోండి, అన్న వెంటనే ఇవి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా చూసారా, స్టార్ట్ అయిందా, మీకు స్టార్ట్ అయింది చూడండి. సో ఈ విధంగా రెండు విపిసిల్లో ఉన్న మెషిన్స్ ని ఈ విధంగా మనం కనెక్ట్ చేయొచ్చు. ఒక రీజియన్ లో మనం ఈ విధంగా సింపుల్ గా అయిపోయిందండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, వేరే రీజియన్ కి చేద్దాం. యాక్చువల్ అంటే ఒహాయో ఉంది కదా, అక్కడ బ్లూ సర్వర్ ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే మీకు అక్కడ చేద్దాం. యాక్చువల్ గా అక్కడ చేసి చెక్ చేద్దాం. నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు 2017 నవంబర్కి ముందుకు వెళ్ళారు అనుకోండి, నవంబర్ ముందు ఆర్ అక్టోబర్ ముందు, సంథింగ్ లైక్ దట్. ఆ టైంలో అసలు రెండు రీజన్స్ మధ్య విపిసి కాన్సెప్టే లేదండి, విపిసి పీరింగ్ కాన్సెప్టే లేదు AWS లో. అప్పట్లో ఏమైందంటే అజ్యూర్ డైరెక్ట్ గా రావడంతోనే రెండు రీజన్స్ మధ్య మీరు పీరింగ్ చేసిన వచ్చేసింది అనమాట. తర్వాత వీళ్ళకి థ్రెట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే అప్పట్లో రెండు రీజన్స్ మధ్య పీరింగ్ పెట్టాలంటే అబ్బో అదొక ప్రశ్నం. ఒక రెండు VPNలు పెట్టి రెండు కలిపి అది సో అంతా కలిపి కరివేపాకు చేయాల్సి వచ్చేది, బేసిక్ గా అన్ని కలపాల్సి వచ్చేసి. ఇప్పుడు అవసరం లేకుండా తర్వాత వాళ్ళు ఇచ్చేసారు. ఇంత ముందు ఉండేది కదండి, 3 ఏళ్ల ముందు లేదు యాక్చువల్ గా. రెండు రీజన్ మధ్య VPC పీరింగ్, మనకు అజూరే ఫస్ట్ వచ్చింది, బిట్వీన్ ద VNGs పెట్టచ్చు అనమాట. ఓకే సరే, ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి 172.16.1.0 అని నేను పింగ్ చేస్తుంటే పింగ్ కావట్లేదు. 172.16.1.1.100 అంటే మీరు గమనించినట్లయితే అది పింగ్ కావట్లేదు యాక్చువల్ గా, అవునా? సరే, లైక్ వైజ్ ఇది కూడా కావట్లేదు, మీకు మనం ఆల్రెడీ చెక్ చేసాం, ఇది కూడా కావట్లేదు. ఇది ఎస్టాబ్లిష్ చేయాలండి. సో ఏం చేస్తాము, ఆబ్వియస్ గా సేమ్ వే ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మళ్ళీ పీరింగ్ కనెక్షన్స్ కి వచ్చి క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి ఈసారి ఏం చేస్తారు, ఫస్ట్ గ్రీన్ టు బ్లూ ఇస్తాను. గ్రీన్ టు బ్లూ ఇచ్చి, అది అది ఒహాయిలో ఉంది కదా, ఇది నార్త్ వర్జీనియాలో ఉంది, ఇక్కడ చేయొచ్చా పీరింగ్ కనెక్షన్? ది ఆగండి చేస్తాను, తినబోతు రుచి ఎందుకు అడుగుతున్నారు, చూడండి చేస్తాను కదా. సో ఇక్కడికి వచ్చి సో 10.8 ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు ఏం చేస్తారు, అనదర్ రీజన్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంతకుముందు స్టార్టింగ్ లో కొన్నే ఉండేవండి, ఇప్పుడు అన్ని వచ్చేసినాయి, కానీ ఇంతకుముందు కొన్నే ఉండేవి స్టార్టింగ్ లో. ఇక్కడ VPC ఉంది కదా, ఇక్కడ VPC ID వాళ్ళ ఏ VPC ID, ఇక్కడికి వచ్చి మన ఈ VPC ID తీసుకుంటాం. తీసుకొని ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఇద్దాం యాక్చువల్ గా ఇచ్చి. సో నేను ఏం చేస్తాను, నేమ్ కాపీ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్రియేట్ VPC పీరింగ్ కనెక్షన్ అంటే మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇనిషియేటింగ్ రిక్వెస్ట్ సేమ్ లాగే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా రియల్ టైంలో పనిచేశారా లేదు అంటే నేనేం పెద్ద కష్టపడాల్సిన పని లేదు క్వశ్చన్స్ అడిగేటప్పుడు. సో అడిగే క్వశ్చన్ కూడా నేను ఇట్లా రెండు రీజన్స్ మధ్య VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశాను, అక్కడ యాక్సెప్ట్ చేద్దాం ట్రై చేస్తున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ యాక్సెప్ట్ చేస్తుంటే అక్కడ నాకు యాక్సెప్ట్ రిక్వెస్ట్ అనేది గ్రే అవుట్ అయిపోయింది, ఏమై ఉంటుంది అనే క్వశ్చన్ ఇలా ఎవరు అడగరండి. నేను అట్లా అడగను, నేనైతే అట్లా అడగను. నేను ఇంటర్వ్యూలో అడుగుతున్నానంటే సో రెండు రీజన్స్ మధ్య ఎస్టాబ్లిష్ చేసి పైకి వెళ్ళి యాక్సెప్ట్ చేసేసాను, అయినా ప్రాబ్లం ఉంది ఏంటి అని అడుగుతాను. సో రియల్ టైమ్ గా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, మీరు క్రియేట్ చేసిన చోట యాక్సెప్ట్ చేయలేరు, మీరు ఎక్కడైతే క్రియేట్ చేస్తారో అక్కడ కనిపిస్తుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే డెస్టినేషన్కి వెళ్ళాలి. అంటే ఏంటి, ఎక్కడికైతే చేశారో అక్కడికి వెళ్ళి అక్కడ పీరింగ్స్ కి వచ్చారు అనుకోండి, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూసారా, ఇక్కడ నేను అందుకే పేరు కాపీ చేసి ఇక్కడ మీకు వచ్చి మీరు ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి. సో కాబట్టి రెండు రీజన్స్ మధ్య మీరు VPC పీరింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే VPC పీరింగ్ క్రియేట్ చేస్తారో యాక్సెప్ట్ మాత్రం డెస్టినేషన్ అదర్ రీజన్ నుంచి చేయాలన్నమాట. ఇప్పుడు రెండు యాక్టివ్ అయిపోయినాయి, అంత మాత్రం ఇక్కడ కూడా పింగ్ అవుగా. మనం ఏం చేయాలా, ఆబ్వియస్ గా ఇక్కడ కూడా నేను ఏం చేయాల్సి వస్తుందంటే రౌటింగ్ టేబుల్స్ ఎడిట్ చేయాలి, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎక్కడున్నాను, ఒహాయోలో ఉన్నాను కదా, ఒహాయోలో రౌటింగ్ టేబుల్స్ ఇక్కడ పెద్ద VPC లెవెల్ అండి, రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇది ఉంది యాక్చువల్ గా, ఇదేంటి యాక్చువల్ గా మీరు చూస్తే VPC బ్లూ VPC ఇదేలేండి. రౌట్స్ కి వస్తాను, ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 10.80.0.0/16 అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే పీరింగ్ కనెక్షన్స్ కి వచ్చి గ్రీన్ టు బ్లూ వచ్చి సేవ్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయింది. అంత మాత్రం పింగ్ కాదుగా, ఎందుకు అవుతుంది? ఓకే, పాపం బ్లూ వచ్చి గ్రీన్ కి పింగ్ అవుతుందండి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రీన్ లో ఏం జరుగుతుంది, గ్రీన్ లో మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, రౌటింగ్ టేబుల్స్ కి వెళ్ళాను, రౌటింగ్ టేబుల్స్ కి వెళ్ళి రెడ్ కాకుండా నాకేం కావాలా, 27 ఓపెన్ చేస్తే కిందకు వస్తే బేసిక్ గా AWS B27 ఉంది. రౌట్స్ ఏం చెప్తుంది, 10.80 అయితే నీ లోకల్ రౌట్, 192.160 అయితే దీనికి వెళ్ళు, అది కాకుండా ఏదైనా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది, మనకి రిప్లై వచ్చి బ్లూ VPCకి వెళ్ళకుండా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. అందుకని నేను ఏం చేయాలి,
మళ్ళీ ఇక్కడికి వచ్చి 172.16.0.0/16 అని ఇచ్చి తీసుకొచ్చి విపిసి పీరింగ్ మళ్ళీ పీరింగ్ కనెక్షన్స్ గ్రీన్ టు బ్లూ ఇచ్చి సేవ్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ రెండు స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా ఇక్కడ. ఓకే, మీరు చూస్తే ఒకటి పింగ్ అవుతుంది, ఇంకోటి పింగ్ కావట్లేదు, ఎందుకంటే తప్పు IP అడ్రస్ పింగ్ చేస్తున్నాను కాబట్టి అందుకు. సో 10 కదా, యా మీరు చూస్తే పింగ్ అవుతుంది చూడండి. ఓకే, గ్రీన్ అండ్ బ్లూ హర్ష మధ్య గారు, చెప్పండి. ఒక క్వశ్చన్ అండి. ఈ ఈ ఆహా. పింగ్ కి మనం సెక్యూరిటీ గ్రూప్స్ లో అలౌ చేయాల్సిన అవసరం అలో చేయాలండి. ఎస్, అందుకే మనం ఏం చేసాం ఇంత ముందు ఆల్ ట్రాఫిక్ ఇచ్చాం, ఉండదా? అందుకే అంటే ఇలాంటి ఇబ్బంది. ఇన్స్టెన్స్ లేదు కాబట్టి ఇది బై డిఫాల్ట్ ICMP అలా ఉంటుందండి. సో మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు నేను ఏం చేశాను, మీకు నిన్న చెప్పేటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఆల్ ట్రాఫిక్, నిన్నటి క్లాస్ లో ఉన్నారా మీరు? హలో, ఉన్నదండి హర్ష. సో అక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్ చేశాను గుర్తుందా, అలో ఆల్ అని ఇచ్చాను, ఆల్ ట్రాఫిక్ అని. ఎందుకంటే మీకు ఏంటంటే ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి. మన రియల్ టైంలో డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్ గా, బట్ ఏంటంటే ఇంకా ఇనిషియల్ ఫేజెస్ లో ఉన్నాం కదా, పోను నేను ఇప్పుడే సెక్యూరిటీ ఇంట్రడ్యూస్ చేస్తే ఏం అర్థం కాదు, అందుకని చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, సరే, సో మీరు చూస్తే గ్రీన్ అండ్ బ్లూ మధ్య ఫిగర్ అవుట్ అయిపోయిందండి ఇష్యూ. సో నో ఇష్యూస్. సో నేను ఏమంటా అంటే గ్రీన్ అండ్ బ్లూ మధ్య ఫిగర్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రెడ్ అండ్ బ్లూ మీద చేయాలి, ఇది ఇంకా పింగ్ ఆటలేదు. అలాగే ఇక్కడికి వచ్చి మీరు చూస్తే ఈ రెండు పింగ్ ఆటలేదు, ఈ రెండు కూడా ఫిగర్ అవుట్ చేయాలి మనం. ఓకే, సేమ్ ప్రాసెస్ అంతా సేమ్. ఈసారి ఏం చేస్తా అంటే ఒహాయో నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి, ఆర్ బ్లూ కదా, బ్లూ టు రెడ్ అన్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చి బ్లూ VPC నుంచి అదర్ రీజన్ లో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, మన ఇన్స్టెన్సెస్కి వచ్చి రెడ్ VPCకి వచ్చి దీని VPC ఏంటండి, దీని VPC ఇది సెలెక్ట్ చేసి ఇలా ఇద్దాం. కరెక్టేనా, ఎందుకైనా మంచిది, రెడ్ సర్వర్ కరెక్టే లేండి. ఇలా ఇచ్చి సో పేరు కాపీ చేసుకుంటాను మళ్ళీ. డన్ అయిపోయింది. సో లైక్ వైజ్ మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకి నార్త్ వర్జీనియాలో మళ్ళీ క్రియేట్ చేయాలి. మళ్ళీ పీరింగ్స్కి వచ్చి సారీ ఎందుకు క్యాన్సిల్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి. ఇక్కడ పేర్లు కాపీ కాదనమాట, అందుకని నేను కాపీ పే చేశాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ అంటాను. యాక్సెప్ట్ ఒకటి చేస్తే సరిపోతుందా, సరిపోదు. మనం ఏం చేయాలి ఫర్దర్గా వచ్చి మనం దీని పేరేంటి, రౌటింగ్ టేబుల్స్ ఆబ్వియస్గా ఎడిట్ చేయాలి. మళ్ళీ రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి రెడ్ కదా, సో రెడ్కి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి ఈసారి ఏం చేస్తాం, మీకు 172.16 డాట్ మీరు కావాలనుకుంటే ఒకే ఒక దాన్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇట్స్ నాట్, మీరు ఏంటంటే VPC మొత్తానికి ఓపెన్ చేయాల్సిన పని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ 24 మీరు కావాలంటే కొన్నిసార్లు మీకు ఒక VPC లో 4-5 సబ్నెట్లు ఉన్నాయి, దాంట్లో ఒక సబ్నెట్ కి మాత్రమే మీరు పీరింగ్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్ చేయొచ్చండి, ఇక్కడ ఆ పర్టికులర్ సబ్నెట్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు /16 ఓపెన్ చేశాను అనుకోండి, దాని లోపల ఎన్ని సబ్నెట్లు ఉంటే అన్ని సబ్నెట్లకి వర్తిస్తుంది బై ద వే, అవునా? ఇట్లా ఇస్తే అలా కాదు, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను 16.1.0/24 అని ఇచ్చాను అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్, అది తీసుకుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి మనం బ్లూ టు రెడ్, ఇదేగా బ్లూ టు రెడ్ అని చెప్పి ఇది ఓకే చేస్తాను. సిమిలర్ గా ఇటు సైడ్ కూడా వెళ్ళి బ్లూలోకి వెళ్ళి పైకి వచ్చి ఇంటర్నెట్ రౌటింగ్ టేబుల్స్కి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి 192.168.0.0/16 అని ఇచ్చి 16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, పీరింగ్ కనెక్షన్ బ్లూ టు రెడ్ సేవ్ చేసాం అనుకోండి, డన్ అయిపోయింది. రెండు కూడా స్టార్ట్ అవ్వాలి చూడండి. ఓకే,
మీరు ఈ విధంగా మీరు చూసినట్లయితే మనం ఏం ఎస్టాబ్లిష్ చేసాం యాక్చువల్ గా 3 కూడా ఒకదానికి ఒకదానికి కమ్యూనికేట్ అయిపోతున్నాయి. చూడండి ఈ డిజైన్ ప్రకారం మనం ఏం అచీవ్ చేసాం ఇక్కడ నుంచి మనం ఇది అచీవ్ చేసాం యాక్చువల్ గా. ఇది అచీవ్ చేసాం. సో కాబట్టి క్రియేషన్ ఆఫ్ విపిసి పీరింగ్స్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే కావాలంటే ఇంకొక రీజియన్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు యాక్చువల్ గా. మీరు ఇంకో రీజియన్ నుంచి కూడా. సో అంటే అర్థం ఏంటంటే లెట్ మీ షో యూ. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మీరు చేయాలంటే ఇంకో అకౌంట్ ఉండాలండి మీకు, బై ద వే. సో లెట్ మీ లాగిన్. అంటే నేనేం చేస్తాను ఇప్పుడు, ఓకే సో సరే మనం ఇక్కడ విపిసిలకు వద్దాం. ఎక్కడా కూడా వేరే అకౌంట్ అయినా కూడా ఐపీలు ఓవర్ ల్యాప్ కాకుండా చూసుకోవాలండి. అది మెయిన్ ఇక్కడ యాక్చువల్ గా. ఓకే, ఐపీలు ఓవర్ ల్యాప్ కాకుండా చూసుకోవచ్చు. సో లేదంటే యాక్చువల్ గా ఇక్కడ మనం వేరే అకౌంట్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మీకు రౌటింగ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే విపిసి పీరింగ్ చేసుకునేటప్పుడు మీకు ఐపీలు ఎక్కడా కూడా ఓవర్ ల్యాప్ కాకూడదు, సేమ్ ఐపీస్ ఉండకూడదు, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు పీరింగ్ వల్ల మనం వీఆర్ జస్ట్ మేకింగ్ దెమ్ టు కన్వర్టింగ్ దెమ్ టు లోకల్, అంతే కదండి? లోకల్ గా కాదు, మీకు ఒకదానికి కమ్యూనికేట్ చేసినట్టు డిఫాల్ట్ గా కమ్యూనికేషన్ ఉండదు కదా మీకు. అందుకని నేను ఏం చేస్తాను, ఒకదానికి కమ్యూనికేషన్ ఏర్పరుస్తున్నాను. అది ఎందుకు అని చెప్తాను. ఫస్ట్ ఇది కూడా చూపించినాక దీని యూస్ కేస్ ఏంటి, ఎక్కడ వాడాలా అది నేను చెప్తాను. సరే, ఇక్కడ మీకు మాస్టర్ అకౌంట్ విపిసి మ్యూట్ చేసాను ప్లీజ్. సో మాస్టర్ అకౌంట్ విపిసి అని ఉంది చూసారా, దీంట్లో 172.31 అండి. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తానంటే లెట్ మీ లాంచ్ ఏ ఇన్స్టెన్స్. సో బేసిక్గా ఎక్కువ వాడినది అనేది మాది మెయిన్ మాస్టర్ అకౌంట్ అనమాట. మెయిన్ అకౌంట్ ఇది. Hold on guys. Okay, let's launch it. మాస్టర్ అకౌంట్ నుంచి సబ్ అకౌంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు AWS లో? మీరు వెయిట్ చేయాలండి, ఆ రోజు వచ్చినాక నేనే చెప్తాను. ఓకేనా, సో వెయిట్ చేయండి. సో ప్రస్తుతానికి అవసరం లేదు. ప్రస్తుతానికి సపరేట్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఎలాగైతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేశారో అలాగే సెకండ్ అకౌంట్ క్రియేట్ చేయండి. మనకేమవుతుందంటే అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. ఇది అయిపోయినాక EC2 రావాలి. EC2 తర్వాత IAM చెప్తాను. IAM చెప్పేటప్పుడు మీకు ఆర్గనైజేషన్స్ చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాను సబ్ అకౌంట్స్ దాన్ని ఎలా చేయాలి. బికాజ్ యు ఆర్ యూజింగ్ దిస్ నౌ, అందుకని అడిగాను నేను. అంటే సపరేట్ అకౌంట్, నేను మాస్టర్ అకౌంట్ పేరు చెప్పాను కానీ సబ్ అకౌంట్స్ అనలేదండి. అందుకని అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎలాగైతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేశారో అలాగే ఇంకో అకౌంట్ క్రియేట్ చేయండి అని అర్థం. ఓకే ఫైన్, థ్యాంక్స్. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మాస్టర్ అకౌంట్ విపిసి. ఓకే ఫైన్. సో దీని IP 172.31 కదా, ఇక్కడికి వచ్చి 172.31 1.100 అని ఇస్తాను. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ అని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఆరెంజ్ సర్వర్ అంటానండి. ఆరెంజ్ సర్వర్ -1 అని చెప్పి okay, so this is up.
సో మనం అచీవ్ చేయాల్సింది ఏంటంటే, నేనేం అన్నిటికీ చేయనండి, చాలా రేర్ గా ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ మధ్య అనేది చాలా రేర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి చేస్తాను. సో ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎక్కడ డిప్లాయ్ చేసాము? నార్త్ వర్జీనియా. నార్త్ వర్జీనియా తీసుకొచ్చి నేను ఇక్కడ గ్రీన్ కనెక్ట్ చేయను. వాంటెడ్లీ నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి బ్లూ కనెక్ట్ చేస్తాను. ఎందుకు? వేరే అకౌంట్ లో వేరే రీజియన్ లో ఉన్నా కూడా, అంటే ఇప్పుడు చూడండి, నాకు వేరే అకౌంట్, ఇది మాస్టర్ అకౌంట్ నార్త్ వర్జీనియాలో ఉంది, దాన్ని తీసుకొచ్చి గ్రీన్ కనెక్ట్ చేస్తే పెద్ద విషయం లేదు. సేమ్ డిఫరెంట్ అకౌంట్ అయినా సేమ్ రీజియన్. అలా కాకుండా ఒక దెబ్బకి రెండు పెట్టాలంటే ఎలాగ? మళ్ళీ మీకు వేరే రీజియన్ చూపించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను, బ్లూకే నేనేం తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే విపిసి పీరింగ్ క్రియేట్ చేస్తాను. దానివల్ల మీకు ఏం అర్థం అవుతుంది? డిఫరెంట్ అకౌంట్ లో పనిచేస్తుంది, ఈవెన్ డిఫరెంట్ అకౌంట్ లో డిఫరెంట్ రీజియన్ ఉన్నా కూడా పనిచేస్తుంది మీకు. ఎందుకంటే సర్వర్ వచ్చి నార్త్ వర్జీనియాలో ఉంది, బ్లూ వచ్చి మీకు ఎక్కడుంది? దీంట్లో ఉందన్నమాట. దానికోసం మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది టెస్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ నేను ఫర్దర్ గా ఒకటి నార్త్ వర్జీనియా చేసి ఇంకోటి మళ్ళీ దీన్ని చేసి అనవసరం టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు డిఫరెంట్ అకౌంట్ ఇది, అవునా? నేను ఏమంటానంటే, అనదర్ AWS అకౌంట్ అని ఇస్తాను. సో అలా ఇచ్చి నేనేం చేస్తాను, ఓకే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం చేసి. సో దీనికి ఏమిద్దాం, ఆరెంజ్ ఇస్తాను, ఆరెంజ్. సో దీని లోపల మనకి సైడర్ బ్లాక్ ఏముంది యాక్చువల్గా, 172.31.0.0/16 ఇస్తాను. దాంట్లో మనం సర్వర్ యొక్క ఐపీ మనం 1.100గా పెట్టింది. సో ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, యా మీరు చూస్తే కరెక్టే. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, అండ్ ఆబ్వియస్ గా దాని గేట్వే దానికి ఉంటుంది. నేను అటు సైడ్ పెడతాను, ఇటు సైడ్ పెడితే కన్ఫ్యూజింగ్ అడ్డం వస్తుంది నాకు, ఇట్లా పెడతాను, విచ్ ఇస్ ఇంటర్నెట్ గేట్వే. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం అచీవ్ చేయాల్సింది ఏంటి యాక్చువల్ గా ఇక్కడ, మనం అచీవ్ చేయాల్సింది ఇది, విపిసి పీరింగ్. ఇది అచీవ్ చేయాలి యాక్చువల్ గా. ఓకే, ఇదేం పెద్ద కష్టమేం కాదండి, సేమ్ ప్రొసీజరే. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, విపిసి ఉంటుంది యాజ్ యూజువల్. ఇక్కడికి వచ్చి అటు నుంచి చేయొచ్చు, ఇటు నుంచి చేయొచ్చు. విపిసి పీరింగ్ నేను ఏం చేస్తాను, వేరే అకౌంట్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసి క్రియేట్ విపిసి పీరింగ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను నేను, మాస్టర్ అకౌంట్ బ్లూ ఆల్రెడీ ఉందిలేండి, పేరు ఉంది, నేను ఇంతకుముందు చేసి ఉంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇక్కడ సెలెక్ట్ చేసింది అనదర్ అకౌంట్ అండి. అనదర్ అకౌంట్ అన్నప్పుడు బేసిక్ అకౌంట్ ఐడి, దాని అదో అనదర్ రీజన్, ఈ రెండు ఇవ్వాలి యాక్చువల్ గా. అకౌంట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఇక్కడికి వచ్చి మన ఇన్స్టెన్స్ కి వెళ్ళారనుకోండి, ఇన్స్టెన్స్ కింద ఓ దగ్గర కనిపిస్తుంది, ఇది అకౌంట్ ఐడి, ఇది అకౌంట్ ఐడి. సరే, విపిసి ఐడి ఏంటి, విపిసి ఐడి ఇక్కడే కనిపిస్తారండి. పైకి వస్తే కిందకు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇచ్చేసి మనం హాయిగా క్రియేట్ విపిసి పీరింగ్ అన్నాం అనుకోండి. పేరు రిక్వెస్టర్ ఉందిగా, రిక్వెస్ట్ మాస్టర్ అకౌంట్ అన్నీ ఇచ్చేసి క్రియేట్ విపిసి పీరింగ్ అంటాను. ఇదేమంటుంది, సో విపిసి పీరింగ్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది బగ్ అండి యాక్చువల్ గా, బై ద వే. చూసారా, మళ్ళీ రీట్రైంట్ వచ్చింది, బగ్ అది. ఎనీవే, పెండింగ్ యాక్సెప్టెన్స్. నేను మళ్ళీ ఏం చేస్తాను, ఒహాయోకి వెళ్ళిపోయి పీరింగ్ కనెక్షన్ పేరు కాపీ కాదు, అందుకని నేను ఏం చేస్తాను అంటే పేరుది, ఇది పాత వ్యూ అండి. ఇంతకు ముందు ఇలా కనిపించేది అనమాట మీకు. ఇది మీకు అంటే నేను వేరే అకౌంట్ లాగిన్ చేసి ఇట్లా ఉండేది అనమాట. లేటెస్ట్ వచ్చి ఇలా ఉంటుంది మీకు. ఏదంటే ఇక్కడ ఇలాగా ఆరెంజ్ వచ్చి ఇలా ఉందన్నమాట లేటెస్ట్ యాక్చువల్గా. అంటే మార్చారు వాళ్ళు వ్యూని, అందుకని ఏదో ఒకటి మారుస్తూనే ఉంటారండి. యాక్సెప్ట్ రిక్వెస్ట్ అండ్ ఆబ్వియస్గా రౌటింగ్ టేబుల్స్ కూడా ఎడిట్ చేయాలి మీరు. సో ఏం చేస్తాను, రౌటింగ్ టేబుల్స్కి వచ్చి
నాలుగో రౌట్ చూడండి, నాలుగో రౌట్ యాడ్ చేస్తున్నాను, విచ్ ఇస్ 172.31.0.0/16. సో పేరు ఇవ్వకపోతే గుర్తుపట్టడం కష్టం, అందుకని పీరింగ్ కనెక్షన్స్కి వెళ్ళాం అనుకోండి, పేరు ఇవ్వలేదు అనుకోండి, పేరు గుర్తుపట్టం, అందుకని మాస్టర్ అకౌంట్ బ్లూ సేవ్. లైక్ వైజ్ ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ రౌటింగ్ టేబుల్కి వచ్చి మాస్టర్ అకౌంట్ ఇదండి, రౌట్స్ ఎడిట్ రౌట్స్ అని చెప్పి డన్. ఇప్పుడు మనం చెక్ చేయాలి, ఇది కాదు, మనకి ఎక్కడి నుంచి చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇంకా లాగిన్ చేయలేదుగా నేను, సో నేను ఏమంటానంటే బ్లూ ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను, ఆరెంజ్ లాగిన్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్కి వచ్చి దీన్ని లాగిన్ చేస్తాను, ఆగండి. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో రైట్ క్లిక్, చేంజ్ సెట్టింగ్స్, కలర్స్, డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్, మాడిఫై. సో ఇక్కడికి వచ్చి పింగ్ 172.16.1.100 పింగ్ అవుతుందా, అవుతుంది చూడండి. అలాగే పింగ్ 172.31.1.100 అవుతుందా, అవుతుందా చూడండి. సో మీరు చూసారనుకోండి, మొత్తం 4 VPCల మధ్య కమ్యూనికేషన్. కాకపోతే ఏంటంటే ఇది మాస్టర్ అకౌంట్ కి ఓన్లీ విత్ బ్లూతో ఉంది. నార్మల్ గా అయితే ఈ డిజైన్ ప్రకారం మొత్తం మనం అచీవ్ చేయగలిగాం. యాక్చువల్ గా ఈ డిజైన్ ప్రకారం మనం ఏం చేసాం, VPC పీరింగ్ అంతా ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇదేంటంటే టెక్నికల్ గా VPC పీరింగ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఇదండి. నెక్స్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే దీన్ని రియల్ టైమ్ లో ఎక్కడ వాడాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు టెక్నికల్ గా ఎనీ డౌట్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ టెక్నికల్ గా. సో హర్ష గారు ఒక క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం చేసినవి ఏంటంటే 4 కేసెస్ చేసాం. సేమ్ రీజియన్ లో ఉన్న 2 VPC కనెక్ట్ చేసాము, డిఫరెంట్ రీజియన్స్ లో చేసాం కదా. సో ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కడ తేడా ఉండలేదు కదా. అంటే డెస్టినేషన్ లో మనం యాక్సెప్ట్ చేయడం అన్నది డిఫరెంట్ రీజియన్స్ లో ఎక్స్ప్లిసిట్ గా చేయాలా, లేదంటే సేమ్ రీజియన్ లో VPCs కూడా సేమా? సేమ్ రీజియన్ లో వచ్చి అక్కడ చేస్తే సరిపో, ఒక దగ్గర క్రియేట్ చేసిన చోట యాక్సెప్ట్ చేయొచ్చు. బిట్వీన్ ద రీజియన్స్ అయితే డెఫినెట్ గా డెస్టినేషన్ లో యాక్సెప్ట్ చేయాలి కనెక్షన్. అది డిఫరెన్స్ అండి. థ్యాంక్స్. yes yeah questions guys. సార్ అది ఇప్పుడు మనం పీరింగ్ చేసాం కదా, అంటే దాంట్లో ఉన్న రిసోర్సెస్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ రిసోర్సెస్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని షేరింగ్ అని కూడా అనొచ్చా, లేకపోతే షేరింగ్ ఆబ్వియస్ గా అనొచ్చు. మీకు VPC లో ఉన్నాయి మాత్రమే షేర్ అవుతాయి. బేసిక్ అంటే సర్వర్సే కదా ఏం పెడతారు, కొన్ని ఉంటాయి డేటాబేస్ అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే VPC పీరింగ్ అనేది ఫ్రీ అండి. అంటే మీకు VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే డబ్బులు పడవు, కానీ డేటా ట్రాన్స్ఫర్ కి డబ్బులు పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి మీరు డేటా. సో కాబట్టి షేరింగ్ ఎస్ మీరు చేసుకోవచ్చు. అలాగనే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్లు అన్ని పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఏంటంటే బిల్ పడే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి షేర్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఒక రీజియన్ లో ఇక్కడ ఒక రీజియన్ లో మనం ఒకటే సేమ్ అకౌంట్ లో 2 డిఫరెంట్ ట్యాబ్స్ వాడి ఇక్కడ సోర్స్ అక్కడ డెస్టినేషన్ యూజ్ చేశారు, అంతే కదండి? నాకు అర్థం కాలేదు క్వశ్చన్. ఇప్పుడు సేమ్ అకౌంట్ లో పీరింగ్ చేసాం కదా, అవును. ఒక ట్యాబ్ లోనేమో సోర్స్, ఒక ట్యాబ్ లోనేమో డెస్టినేషన్, అంటే గ్రీన్ సమ్ రెడ్, ఓకే అంతే కదా మీరు చేసింది? అంతే కదా. ఇప్పుడు ఒకే రీజియన్ లో యాక్సెప్ట్ చేయడం వెంటనే చేసేయచ్చు. యాక్చువల్ గా బిట్వీన్ ద రీజన్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. మీకు అక్కడికి వెళ్ళి మీరు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ ల్యాబ్ చేయాలంటే 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలండి. మీకు రైట్ సైడ్ చివరి అనదర్ AWS అకౌంట్ ఉంది చూసారా, అది కూడా చేయాలంటే 2 అకౌంట్స్ ఉండాలి. బ్లూ కి గ్రీన్ కి రెడ్ కి అవసరం లేదు. ఓకే ఓకే, అంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇంకో రీజియన్ ఓపెన్ చేసుకుంటే బ్లూ కి గ్రీన్ కి చేసేసుకోవచ్చు, అంతే కదండి? యా
ఇక్కడ వచ్చి మీకు వేరే ట్యాబ్ అంటే నేను అంతే కదా యూఎస్ ఈస్ట్ 1కి 2కి వచ్చి డిఫరెంట్ ట్యాబ్స్ వాడాను, కానీ అకౌంట్కి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్, ఆరెంజ్ వచ్చి డిఫరెంట్ గా వాడాను కంప్లీట్ గా. ఎస్. ఓకే థ్యాంక్ హర్ష గారు సార్, ఇది హలో చెప్పండి. కనెక్షన్స్ VPN లో డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ఉండాలి అన్నారు కదా. సో అవునండి. వేరే VPN లో సేమ్ అడ్రస్ ఉంటే కనెక్షన్స్ పాసిబుల్ కాదు, కావు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కుదరదు, మార్చుకోవాలి అంతే. దానికి ఇంకా డిస్కషన్ లేదు అక్కడ యాక్చువల్గా. సార్ ఇంకోటి VPN కనెక్షన్ ఇన్స్టాన్స్ లాంచ్ చేసే వరకు VPN సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్స్ ఈ ప్రాసెస్ ఉంది కదా, దీంట్లో మనం మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, అంటే కొన్ని చేసి కొన్ని యాక్సెప్ట్ అట్లా క్లిక్ చేయకుండా. సో ఇదేమి రోజు చేసే పని కాదండి, ఇది వన్ టైం యాక్టివిటీ. వన్ టైం యాక్టివిటీ ఎట్లా మిస్ అవుతారు చెప్పండి? రోజు చేసేదే మిస్ అవుతారు. హర్ష గారు, ఇప్పుడు ఈ విపిసి పీరింగ్ లోనే డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ విపిసి హ్యాండిల్ చేస్తారు. సో అన్నోయింగ్లీ వాళ్ళు ఒకే ఐపీ రేంజ్ లో క్రియేట్ చేసుకున్నారు. మేబీ కాదు, ఒక చేయలేరు కదా, చేసుకోనివ్వండి. సో మనం ఏం చేయలేము, దట్స్ ఎ మిస్టేక్. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు చేయకూడదు. సో ఎవరు చేయాలా? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మీకు ఒక పెద్ద టీం ఉంది అనుకోండి, ప్రాపర్ ఐపీ అడ్రసింగ్ ఉంటుంది అంతా కూడా. ఐపీ అడ్రస్ ఇప్పుడు ఒకరి పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ VPC క్రియేట్ చేయడానికి ఒప్పుకోము, అసలు రైట్స్ కూడా ఇవ్వం అనమాట. చేస్తావు నువ్వు VPC కావాలా, 100 క్వశ్చన్లు ఎందుకు, ఏం చేయాలా అన్ని అడిగిన తర్వాత అతనికి ఐపీ అలాకేట్ చేసి ఆ ఐపీలో అతను చేసుకోవాలి. అంటే ఒక స్టాండర్డ్ కంపెనీ చెప్తున్నా, పెద్ద కంపెనీ అంటే మీరు అన్నట్టు ఎక్కువ VPCs ఉంటాయి. చిన్న కంపెనీస్ అనుకోండి తెలిసిపోద్ది, మీరే ఉంటారు, మీకు తెలుసు కదా ఏది ఉందో లేదో చేస్తారు అంతే. ఓకే. సో బై డిఫాల్ట్ డిజైన్ ఆస్పెక్ట్ లోనే ఒక విపిసి క్రియేట్ చేస్తే అది మీరు ఆల్రెడీ వాడిన VPC ని రికమెండ్ చేస్తారు హై లెవెల్లో. అక్కడ తెలిసిపోతుంది మనకి వాడాలా వద్దా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే VPC పీరింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు బేసిక్. సో కాబట్టి ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. సో కాబట్టి డిజైన్ లెవెల్లోనే తెలిసిపోతుంది అవసరమా కాదా అని చెప్పి. సార్ మరి నేను వేరే కంపెనీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నప్పుడు వేరే VPCకి అప్పుడు సార్ నేను మిమ్మల్ని కొనేసాను అనుకోండి, మీరు మిమ్మల్ని మార్చుకోవాలా, మీరు నన్ను కొన్నారు అనుకోండి నేను మార్చుకోవాలా, అంతే తేడా. ఓకే ఓకే. నెక్స్ట్ Harsha, in మన VPC connections, do we have any limit? లిమిట్ కంపల్సరీ ఉంటుందండి, కానీ ఇట్స్ వెరీ హార్డ్ టు రిమెంబర్. ఎందుకంటే క్లౌడ్ లో ఈ లిమిటేషన్స్ అనేది మీరు VPC సర్వీస్ లిమిట్స్ అని కొడితే వచ్చేస్తుందండి. ఎన్ని అని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఓకే, షూర్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఓకే ఇదంతా బానే ఉంది, VPC పీరింగ్ అంతా బానే ఉంది, దీన్ని ఎక్కడ వాడాలి? ఎందుకంటే పర్పస్ తెలియకుండా మనం చేయకూడదు పనులు ఎప్పుడు కూడా. సో ఆ పర్పస్ ఏంటి? జనరల్ గా చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీని ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది, అప్పుడు వచ్చి మనం యూజ్ చేయాలా పీరింగ్ అనేది ఒక జనరల్ టాపిక్, బట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అక్కడ. ఎందుకు అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయడం అనేది ప్రతిరోజు జరగదు కదండి, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి జరుగుతుంది. దానికోసం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు? బట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అంతే, దానికోసం వాడుకోవచ్చు. యాక్చువల్ గా దీన్ని మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ పరంగా వాడుకోవాలి. అది ఎలాగంటే, మీకు రియల్ టైమ్ లో రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఇది, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఎన్వైరన్మెంట్ అన్నప్పుడు ఒక VPC ఉంది, ఒక సబ్జెక్ట్ అటు చెప్పకూడదు. సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి AWS PCI DSS ఆర్కిటెక్చర్ అంటాను. PCI DSS అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండి. ఓకే, సో ఓకే ఈ వెబ్సైట్ ఎంతమందికి తెలీదు? ఈ వెబ్సైట్ ఎంతమందికి తెలియదు? ఓకే ఫైన్, కాబట్టి అందరికీ తెలుసు, నాకు తెలుసు. యా, పేటిఎం. సరే ఓ పని చేద్దాం, కిందకి వెళ్దాం. దీనికి కావాలి ఎన్లార్జ్ చేస్తాను. ఎంతమందికి ఇది ఇక్కడ ఉందని తెలుసు? తెలియదు సార్. సో కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడన్నా చేసేటప్పుడు PCI DSS అంటే పేమెంట్ కార్డ్, అంటే మన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు వాడేటప్పుడు ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అంటే పాస్వర్డ్ ఉండకూడదు, ఫైర్ వాల్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, ఇలా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా దాంట్లో పెట్టుంటారు యాక్చువల్గా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూడమీ లాగా, లేకపోతే ఆన్లైన్ లో లైక్ ఫ్లిప్కార్ట్ లాగా ఏదో ఒకటి చేశారు అనుకోండి, ఆర్ పేటిఎం లాగా అనుకోండి యాక్చువల్గా. ఓకే, సో నేను ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తుంటే కుదరదండి. సో గైడ్ లైన్స్ ప్రకారం PCI DSS ఫాలో అయ్యి ఉండాలి, లేదంటే రేపు ఆడిట్ వచ్చినప్పుడు తలకాయ నొప్పి మీకు. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఆర్కిటెక్చర్కి వెళ్ళినప్పుడు ఇమేజెస్కి వస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, దిస్ ఈస్ ఏ PCI DSS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ యాక్చువల్గా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు రేపు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఇలా చెప్పాలండి, దిస్ ఇస్ ఎ మేనేజ్మెంట్ VPC, ఇది మీ మేనేజ్మెంట్ VPC అన్నమాట. మేనేజ్మెంట్ VPS అంటే దీంట్లో ఏముంటాయి, మన మేనేజ్మెంట్ సంబంధించిన లైక్ లాగ్ సర్వర్స్, యాంటీవైరస్, తర్వాత బ్యాష్ అంటే జంప్ సర్వర్లు. అంటే మీకు ఎలాగుంటుందంటే, లెట్ మీ డూ వన్ థింగ్. సో నేను ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేస్తానండి, కాపీ ఇమేజ్ అని చెప్పి. ఓకే, సో రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వచ్చి మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చి మీకు మేనేజ్మెంట్ VPC అంటామండి. ఓకే, ఇది వచ్చి మేనేజ్మెంట్ VPC, ఇది వచ్చి యాక్చువల్గా మీ అప్లికేషన్స్ ఇక్కడ హోస్ట్ అయి ఉంటాయి. రియల్ టైంలో ఏం జరుగుతుందంటే మీకు ఇక్కడ మీ ఆఫీస్ వచ్చి ఇక్కడ ఉంటుంది, మీ ఆఫీస్ వచ్చి అవుట్ సైడ్ ఉంటుంది. మీరు క్లౌడ్ వాడుతున్నారు కదా అని చెప్పి మీరు పోయి క్లౌడ్ లో కూర్చోరుగా, సో కాబట్టి ఇక్కడ ఉంటుంది అనమాట మీ ఆఫీస్. ఓకే, మీ ఆఫీస్ నుంచి మీకు ఏమవుతుందంటే ఇలా మీకు డైరెక్ట్ గా VPCకి ఒక కనెక్టివిటీ ఉంటుందండి. దీన్ని బేసిక్ ఎలా చెప్పచ్చు అంటే VPN కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఓకే, మీకు అక్కడ VPN మరి చిన్నగా ఉంటుంది, VPN కనెక్షన్ అంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే మీరందరూ మీ ఆఫీస్ లో కూర్చొని ఉంటారు కదా, మీరు మేనేజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వచ్చి ఇక్కడ ఈ బ్యాషన్ లోకి లాగిన్ చేసి VPC పీరింగ్ ద్వారా ఇలా కనెక్ట్ అవుతారండి మీరు. అంటే ఏంటంటే ఎవరు కూడా ఇక్కడంతా మీ అప్లికేషన్ సర్వర్లు, డేటాబేస్ సర్వర్లు, అంటే సింపుల్ మీ ఈ కామర్స్ సంబంధించిన అప్లికేషన్లు అన్ని ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఎవరు కూడా బయట నుంచి కనెక్ట్ కాలేరు, ఓన్లీ కస్టమర్స్ మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే లోపలికి రాగలరు. ఓకే, మరి మీ సర్వర్స్ రీబూట్ చేయాలంటే ఎలాగా, సో మీరు ఈ మేనేజ్మెంట్ సర్వర్కి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తారనమాట. సో అందుకని మనం ఏం చేస్తాం, ఒక మేనేజ్మెంట్ VPC చూడండి, ఒక మేనేజ్మెంట్ VPC ఎస్టాబ్లిష్ చేసి దాని లోపల మనకు కావాల్సిన లైనక్స్ సర్వర్లు, విండోస్ సర్వర్లు అంటే జంప్ సర్వర్లు మేనేజ్మెంట్ కోసం, ఎక్కడైతే సాఫ్ట్వేర్లు అన్ని పెట్టుకుంటాం, యాంటీవైరస్లు ఉంటాయి, లాగింగ్ సర్వర్స్, మానిటరింగ్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట ఈ మేనేజ్మెంట్ లో. ఇక్కడ నుంచి VPC పీరింగ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ VPC పీరింగ్ ద్వారా లాగిన్ చేసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేస్తాము. యాక్చువల్గా రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో దీనికి ఒక బ్యూటిఫుల్ పేరు ఉందండి, హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటాం. మన చిన్నప్పుడు సైకిల్లో ఫోక్స్ అనేవాళ్ళం, గుర్తుందా, అది ఫోక్స్ కాదు స్పోక్ బై ద వే. సో కాబట్టి ఇది చాలా రోజులు తెలిసింది ఆ సంగతి. ఓకే, ఎనీవే ఇది హబ్ అంటాము, ఇది స్పోక్ అంటాం. అంటే ఏంటి, రేపు పొద్దున ప్రతి ఒక్క కొత్త అప్లికేషన్ వచ్చినప్పుడు, కొత్త అప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఇంకోటి మనం ఏం చేస్తాం, ఇంకో స్పోక్ క్రియేట్ చేస్తాం, ఇంకో VPC అంతా క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తాము, తీసుకెళ్ళి దీనికి VPC పీరింగ్ పెట్టేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఓకే, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఇలా వాడతారండి VPC పీరింగ్, హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ కోసం వాడతారు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ గా సెక్యూరిటీ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ లైవ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు మీరు ఈ SSL యాక్సెస్ గానీ అలాంటివి ఏమైనా చేయడానికి ఈ మేనేజ్మెంట్ VPC వాడతారు అంతే, కరెక్ట్ అండి? ఎస్, యా. సో లైనక్స్ సర్వర్స్ అంటే ఫస్ట్ మీ ఆఫీస్ లో ఉంటారు, ఆఫీస్ నుంచి ఇక్కడ ఈ బ్యాషన్ ఉంది సార్, ఇది ఫ్యాన్సీ నేమ్ అండి యాక్చువల్ గా. దీన్ని ఏమంటాం అంటే మేనేజ్మెంట్ సర్వర్ లేకపోతే జంప్ సర్వర్ అంటారు. జంప్ సర్వర్ ఎందుకంటాం, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి జంప్ చేస్తాము, లాగిన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, అని జంప్ సర్వర్ ఉంటుంది అండి యాక్చువల్ గా. సో అంటే మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మీ ఎంటైర్ అప్లికేషన్, నేను అప్లికేషన్ అన్నానంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను flipkart.com అని కొట్టాను అనుకోండి, నేను 2007లోనో 2008లోనో ఫ్లిప్కార్ట్ లో కొన్నప్పుడు బుక్కులు మాత్రం అమ్మేవాళ్ళండి అప్పట్లో. ఎనీవే, సో flipkart.com మీరు వెళ్ళారనుకోండి, flipkart.com వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది, వెబ్సైట్ కనిపిస్తుంది. అంటే వెబ్సైట్ ఒకటే ఉందా, కానీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీ క్రెడిట్ కార్డ్ అంతా ఉందిగా. మరి బ్యాక్ ఎండ్ ఏమేమి ఉన్నాయంటే మీకు యాక్చువల్గా మీకు 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అదేంటంటే సింపుల్ గా చెప్పాలంటే వెబ్ టైరు,
యాప్ టైరు అండ్ డేటాబేస్ టైరు. కానీ కస్టమర్స్ గా మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు దేనికి కనెక్ట్ అవుతారు? కేవలం వెబ్ టైర్కే కనెక్ట్ అవుతారు. సో మీరు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేనేమంటాను, నేను ఏమైనా సెర్చ్ చేయాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ డూ సంథింగ్. ఓకే, మీకు ఓకే ఒక బుక్ తీసామనుకోండి, మరి అమ్ముతారో లేదు తెలియదు. ఓకే, సో ఇది వేరే వాళ్ళది. యా, సో కుదిరితే ఈ బుక్ చదవండి, బాగుంటుంది, మంచి బుక్ యాక్చువల్ గా. సో నైస్ బుక్ యాక్చువల్ గా. సో ద యాక్సిడెంటల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి. సో బట్ ఈ బుక్ ఉంది ఇక్కడ, నేను సెర్చ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో కోడ్ రన్ అవ్వాలి కదా. ఇప్పుడు పలానా ఈ బుక్ సెర్చ్ చేసి నాకు ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ సెర్చ్ చేసి నాకు ఇవ్వాలనుకున్నప్పుడు మీకు వెబ్సైట్ ఆ కోడ్ రన్ చేయలేదు యాక్చువల్ గా, వేరే ఎవరో రన్ చేయాలి. ఆ కోడ్ ఎవరు రన్ చేస్తున్నారు, నేను ఇక్కడ పెట్టినప్పుడు వెనక అప్లికేషన్ సర్వర్ కి వెళ్తుంది, మన లాజిక్ వెళ్ళి అక్కడ ఓహో ఇలాంటిది ఒకటి స్ట్రింగ్ ఇచ్చి ఈ స్ట్రింగ్ సెర్చ్ చేస్తుంది. తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, బై అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు డేటాబేస్ లో రికార్డ్ సేవ్ అవుతుంది యాక్చువల్ గా. కాబట్టి నేను అప్లికేషన్ అని అన్నానంటే మీకు అప్లికేషన్ అంటే మీకు వెబ్ సర్వరు, యాప్ సర్వరు, డేటాబేస్ ఇలా 3 ఉంటాయి అనమాట. నౌ కానీ ఇక్కడ మన రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏదబ్బా ఇది, నేను ఎంఎస్ పెయింట్. యా, రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ లో ఇప్పుడు మనం కొన్నిసార్లు డేటాబేస్ సర్వర్లు లేకపోతే యాప్ సర్వర్లకి కనెక్ట్ అయ్యి రీబూట్ చేయాలా, అప్లికేషన్ రీబూట్ చేయాలా, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఇది కస్టమర్ ట్రాఫిక్ అండి. కస్టమర్స్ డైరెక్ట్ గా మీ అప్లికేషన్ కనెక్ట్ అవుతారు, ఎలాగా వెబ్సైట్ ద్వారా మాత్రమే. మీరు అక్కడ నుంచి కనెక్ట్ అయ్యే సర్వర్ రీబూట్ చేయరు. మీరు ఆఫీస్ నుంచి వస్తున్నారు, మీ ఆఫీస్ నుంచి ఫస్ట్ బ్యాస్టియన్కి వెళ్ళి త్రూ పీరింగ్ ద్వారా మీ వెబ్ సర్వర్, యాప్ సర్వర్ కి ఆ డేటా కనెక్ట్ అయ్యి రీబూట్ చేస్తారు. అంటే మేనేజ్మెంట్ చేస్తారు, ప్యాచెస్ అప్డేటింగ్ కానీ, కొత్త యూజర్స్ క్రియేట్ చేయడము, ఏదైనా సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేయడం, అన్ని కూడా త్రూ మేనేజ్మెంట్ సర్వర్ యూజింగ్ పీరింగ్ ద్వారా మాత్రమే వెళ్తుంది. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి, అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? ఓకే అండి. సో ఈ రెఫరెన్స్ ఆర్కిటెక్చర్, ఈ వాట్ ఎవర్ PCI DSS అనేది విత్ రిగార్డ్స్ టు ఈ మేనేజ్మెంట్ కోసం చెప్తున్నారా, లేకపోతే ఇది ఎంటైర్ అప్లికేషన్ డిజైన్ దాంట్లో ఇన్వాల్వ్ ఉందండి? PCI DSS ఇంకా పెద్దదండి. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పలేదు. ఇప్పుడు PCI DSS మీకు అన్నాను, కానీ ఏం చెప్పలేదు, ఇవి చెప్పలేదు, ఈ పైన ఇవి చెప్పలేదు, ఏం చెప్పలేదు. పీరింగ్ లో పీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఎక్కడ వాడతారు మీకు రియల్ టైమ్ యూస్ కేస్ కోసం ఇది చెప్తున్నాను. ఓకే అండి, ఓకే అండి, షూర్, థ్యాంక్స్. రియల్ టైమ్ లో కంపెనీ ఉందనుకోండి, ఒక పెద్ద కంపెనీ, ఒక 5 టీమ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు AWS క్లౌడ్ వాడుతున్నారు అనుకోండి. సో కంపెనీ మొత్తం ఒకే అకౌంట్ ఉంటుందా, లేకపోతే ఈ టీమ్ కి ఒక AWS అకౌంట్ తీసుకుంటారా? లైక్ హౌ డు దే మేనేజ్ దట్? డిపెండింగ్ అపాన్ హౌ బిగ్ ఈస్ ద ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై రెవెన్యూ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఒక అప్లికేషన్ ఉందనుకోండి, అదే మీరు బయట నుంచి అందరు కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది మీ బ్రెడ్ అండ్ బటర్ అనుకోండి, అది లేకపోతే మీకు మీ రెవెన్యూ పడిపోతుంది అనుకోండి. కాబట్టి ఏం చేస్తారు, దాని మీద కంటిన్యూస్ గా టెస్టింగ్ చేయలేరు కదా, ప్రొడక్షన్ లో ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ అదే ఎన్వైరన్మెంట్ టెస్టింగ్ లో కావాలి, డెవలప్మెంట్ లో కావాలి కదా టెస్ట్ చేయాలంటే. సో కాబట్టి ఏం చేస్తారంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఎలాగంటే నాకు మన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అడిగాడు ఇక్కడ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, మీరు ఇక్కడ ఇఫ్ ఐ గో టు సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్గనైజేషన్స్, ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తాం, మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు అనుకోండి, కొత్త ప్రాజెక్ట్ మీద మేము వర్క్ చేస్తున్నాము, మాకు మొత్తం ఐసోలేషన్ ఉండాలా, ఎవరికి ఉండాలనుకుంటే మీరు టీం ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి సింపుల్ గా యాడ్ అకౌంట్ అని చెప్పి ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి మీకు క్రియేట్ అకౌంట్ ని ఇచ్చేస్తారు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత బిల్లింగ్ జరుగుతుందని అకౌంట్ వైజ్ బిల్లింగ్ వచ్చేస్తుంది. రేపొద్దున ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈజీగా ఉంటుంది అనమాట, ప్లస్ యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క అకౌంట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే అకౌంట్ క్రియేషన్ ఇస్ ఫ్రీ కాబట్టి. ప్లస్ సెంట్రలైజ్ గా మాస్టర్ వచ్చి బిల్ కడతాడు అనమాట, అందరి ఈ అకౌంట్స్ అన్ని బిల్స్ ఇక్కడికే వస్తాయి యాక్చువల్ గా. సో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మరి అన్లెస్ చిన్న టెస్టింగ్ అయితే తప్పితే ఏ మేజర్ ప్రాజెక్ట్ కైనా కూడా సపరేట్ అకౌంట్ కాదు, అకౌంట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే టెస్టింగ్ కి సపరేట్ ఉంటుంది, ప్రొడక్షన్ సపరేట్ ఉంటుంది. అంటే ఇది టీమ్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, టీమ్స్ ఉన్నప్పుడు ఐ మీన్ ఒక కంపెనీకి ఒకటే AWS ఉంటుందా అని? ఇట్ డజంట్ మ్యాటర్ అండి, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో ఇక్కడ మాస్టర్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దాని కింద ఒక టీం ఉండొచ్చు, 150 టీంలు ఉండొచ్చు, వాళ్ళు పనిచేసే టీం కంటూ ఇవ్వము. ఇప్పుడు ఒక టీం 4 ప్రాజెక్టుల మీద పనిచేస్తుంది అనుకోండి, ఒకే టీము ఆ 4 ప్రాజెక్టులు ఒక దాంట్లో నేను పెట్టలేను కదా,
ఇట్స్ రిస్క్ బేసిక్ గా, ఎందుకంటే ఆ అకౌంట్ పోయిందంటే మొత్తం పోతుంది. కాబట్టి రేదర్ దాన్ టీమ్ బేస్డ్ కంటే అప్లికేషన్ బేస్డ్ లో మీకు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం ఈజ్ రికమెండెడ్. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క అకౌంట్. సార్ నాకు ఒక క్వశ్చన్ విపిసిలో ఉంది. దీని గురించి అకౌంట్స్ గురించి అడగాల్సిన అవసరం లేదండి. సో మీకు ఏదైనా విపిసి మీద విపిసి క్రియేట్ చేసేప్పుడు కింద టెనెన్సీ అని ఒకటి ఉందండి, దాని డిఫాల్ట్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ టెనెన్సీ? ఫస్ట్ గూగుల్ చేయండి, నేను ఈసీ2 అప్పుడు చెప్తాను. మీరు గూగుల్ చేశారా ఫస్ట్? చేశాను, కొద్దిగా రఫ్ గా ఐడియా ఉంది. సో దట్స్ ద రీజన్, కొద్ది క్లారిటీ అన్నారు. ఎందుకంటే అది విపిసికి సంబంధించింది కాదు, అది ఈసీ2కి సంబంధించింది. నేను ఈసీ2లో చెప్తాను, వెయిట్ చేయండి. సాగ్రిగేటింగ్ ది సర్వీసెస్ అండ్ ఆల్ దో స్టఫ్ విత్ ద టెనెన్స్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ద నాట్ రీజన్. క్వైట్ రైట్, అప్పుడు తెలుస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్కిటెక్చర్ లో హర్ష గారు మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నాయండి? మల్టిపుల్ క్లౌడ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఉన్నది ఒకటే AWS. యా AWS. నా ఉద్దేశం కొన్ని కంపెనీస్ ప్రైవేట్ క్లౌడ్ కూడా ఉంచుకుంటాయి కదా, సో వేర్ డస్ ఇట్ ఫిట్ ఇన్ అని. మీరు అట్లా చేయలేరు కదా. విపిసి పీరింగ్ దేనికి పనికి వస్తుంది? ఓన్లీ విపిసిల మధ్య, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as విపిసి పీరింగ్. మీకు దీని ఇంకో క్లౌడ్ ఉన్నప్పుడు అప్పుడు విపిఎన్ కింద వస్తుంది మీ ప్రైవేట్ క్లౌడ్ అంటే. సో దట్ ఈస్ డిఫరెంట్ కదా. సో విపిసి పీరింగ్ అసలు అప్లికబుల్ కాదు అక్కడ. ఓకే సార్, ఇది మన మేనేజ్మెంట్ ఒక విపిసి అండ్ డెవ్ కి ఒక విపిసి, ప్రీ ప్రొడ్ కి, ప్రొడక్షన్ కి, అలా మల్టిపుల్ విపిసి పెట్టి ఎలా కమ్యూనికేషన్ పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు, వై నాట్? అది సేమ్ అకౌంట్, డిఫరెంట్ అకౌంట్ లో కూడా సేమ్ అలా చేసి మనం పీరింగ్ పెట్టుకోవచ్చు. ఎస్. ఓకే. ఒక్క సమస్య ఏముందంటే ఇక్కడ మీకు సమస్య ఎక్కడికి వస్తుందంటే, ఇమాజిన్ మీ దగ్గర ఇప్పుడు ఒక 2-3 విపిసిలు వాటి మధ్య పీరింగ్ పర్లే, మీకు ఒక 10 విపిసిలు ఉన్నాయనుకోండి. ఇలాగా 10 విపిసిలు అన్నిటి మధ్య మీ కమ్యూనికేట్ కావాలంటే గజిబిజి అయిపోతుంది యాక్చువల్గా. దాన్ని సాల్వ్ చేయడానికి ట్రాన్సిట్ గేట్వే వాడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ మేజర్ గా మీరు రేపు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు హౌ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అడిగినప్పుడు వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరు హబ్ అండ్ స్పోక్ నుంచి స్టార్ట్ చేయాలి. So we are using the best practices by using hub and spoke architecture. All the application traffic will only go only the web traffic or application traffic will be allowed in the production VPC from the internet, and all the management traffic will be coming from the management VPC over the VPC peering. ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎప్పుడైతే హబ్ అండ్ స్పోక్ ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇంటర్వ్యూకి అర్థం అవుద్ది, ఇతను ఏం మాట్లాడుతారో ఇతను తెలుసు అని చెప్పి. అలా కాకుండా ఒక VPC ఇట్లా చెప్పుకున్నారంటే అర్థమైపోద్ది, అది ఎవరు వాడరు కాబట్టి. అలా దట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. క్వశ్చన్స్ గైస్? ఇక్కడ ఈ డయాగ్రామ్ లో విపిసి కనెక్షన్, విపిసి అది విపిఎన్ కనెక్షన్ అండి. థాంక్యూ. Actually, ఈ విపిసి పియరింగ్ లైక్ సేమ్ అప్లైస్ టు విండోస్ VMs ఆల్సో. ప్రాసెస్ మొత్తం సేమ్ కదా ఫర్ విండోస్ అయినా లైనక్స్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. పేరులో విపిసి పీరింగ్ ఉందండి, లైనక్స్ పీరింగ్, విండోస్ పీరింగ్ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. హర్ష గారు, సో ఇందులో ఇక్కడ అప్లికేషన్ యూజర్స్ లేకపోతే ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు విపిఎన్ కనెక్షన్ వాడతారు, కానీ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ AWS కన్సోల్ వాడతారు కదా మేనేజ్ చేయడానికి. అసలు అప్లికేషన్ వాళ్ళకి అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు మారిపోతూ ఉంటుందండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే అప్లికేషన్ వాళ్ళు అసలు క్లౌడ్ కి లాగిన్ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి సర్వర్స్ కి లాగిన్ ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు VPN కనెక్షన్ మీద అవుతుంది. కొన్ని అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే సర్వర్స్ కూడా డిప్లాయ్ చేసుకుంటారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, త్రూ మేనేజ్మెంట్ బ్యాస్టియన్ లోకి లాగిన్ చేసుకుని విండోస్ ఉంటుంది, దాని నుంచి తీసుకుంటారు యాక్చువల్ గా. హర్ష గారు, ఇప్పుడు ఏ టీమ్ కి ఆ టీమ్ కి సెపరేట్ మేనేజ్మెంట్ VPC ఉంటుందా ఇట్లా బాస్టియన్ హోస్ట్ తోటి, లేకపోతే అందరికి కలిపి ఒకటే ఉంటుందా? ఒక VPC మేనేజ్మెంట్ పెట్టుకుంటామండి, ఎన్నిటికైనా కనెక్ట్ అవుతుంది కదా. కాకపోతే దాని లోపల ఏంటంటే సర్వర్స్ ఏముంటాయి, మీకు ఒక టీంకి ఒక సర్వర్ ఇచ్చుకుంటాం, వాళ్ళే లాగిన్ చేసుకుంటారు దాని నుంచి. సో వాళ్ళు లాగిన్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అక్కడ. అంతే. హర్ష గారు, సో ఓవరాల్ విపిఎన్ కనెక్షన్ ఒకటే ఉంటుంది కదా? VPN కనెక్షన్ VPN కదా, ఎక్స్ప్రెస్ ఒకటి కూడా ఉంటుంది అనమాట.
నాకు ఒక క్వశ్చన్ హర్ష గారు. ఇక్కడ చెప్పండి. విపిసి ఇక్కడ చూస్తే యుఎస్ ఈస్ట్ వన్ యాప్ లైక్ ఒకటేమో అప్లికేషన్ సర్వర్స్ లైక్ ప్రొడక్షన్ సర్వర్స్ అన్ని యూస్ చేస్తుంది. ఇంకొక పార్ట్ ఏమో లైక్ వర్చువలైజేషన్ టెక్నాలజీ లైక్ విండోస్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా లైక్ విండోస్ సర్వర్స్. ఓకే, నాకు అర్థం కావట్లేదండి. మీరు ఈ పిక్చర్ని రిప్రజెంట్ చేస్తున్నారా? ఈ పిక్చర్ రిప్రజెంట్ చేస్తున్నా. సో మన ప్రొడక్షన్ సర్వర్స్ కానీ లైక్ టెస్టింగ్ సర్వర్స్ కానీ ఇవన్నీ లైక్ ఒక అప్పర్ పార్ట్లో పెట్టుకున్నాను. కింద పార్ట్లో ఏమో లైక్ వర్చువలైజేషన్కి సంబంధించిన మెషిన్స్ తీసుకుంటాను కదా. అట్లా బెటర్ అండి. ఇది బేసిక్ గా ఇది వచ్చి ప్రొడక్షన్ కోసం, ఇది వచ్చి డెవలప్మెంట్ కోసం. ఇది సపరేట్ విపిసి, ఇది సపరేట్ విపిసి. అన్ని కూడా వర్చువలైజేషన్, అన్నిట్లో వర్చువలైజేషన్ ఉంది అక్కడ. ఓకే, నేనేమంటున్నానంటే విండోస్ మెషిన్ కోసం నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే సో విండోస్ మెషిన్కి నేను ఎలా లాగిన్ అవ్వగలను? అసలు విండోస్ కి లైనక్స్ అనే డిఫరెన్స్ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మీరు లైనక్స్ కి ఎలా లాగిన్ అవుతున్నారు? ఫస్ట్ పాయింట్ అది చెప్పండి. సో లైనక్స్కి నేను SSH కనెక్షన్ ద్వారా లాగిన్ అవుతున్నాను. విండోస్ వచ్చి MSTS వాడండి, రిమోట్ డెస్క్టాప్ వాడతారు, ఏముంది అక్కడ? ఓకే, అంతే కదా, రెండు సేమే కదా. దానికి అసలు విపిసి పీరింగ్ సంబంధమే లేదు కదా. ఓకే. హర్ష గారు, ఇప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు డెవ్కి ఒక విపిసి, ప్రాడ్కి ఒక విపిసి అట్లా పెట్టుకుంటారా, లేకపోతే ఒకే విపిసిలో అన్ని AWS రిసోర్సెస్ అన్ని పెట్టుకుంటారా? అదేనండి, ఒకే దాంట్లో అన్ని పెడితే ఒక అకౌంట్ కాంప్రమైజ్ అయినాయి అంటే మీకు మొత్తం దట్ ఫాల్స్ అండర్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో అది కష్టం కదా. అందుకని బేస్డ్ అపాన్ ద క్రిటికాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ దాన్ని బ్లాస్ట్ రేడియస్ అంటారు. సో బ్లాస్ట్ రేడియస్ తగ్గించాలంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ అప్లికేషన్ దానికి సపరేట్ గా ఒకే దాంట్లో అన్ని పెట్టామనుకోండి, 10 అప్లికేషన్ అనుకోండి, 10 మంది డిఫరెంట్ టీమ్స్ లాగిన్ చేసేటప్పుడు సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి రీస్టార్ట్ చేసి ఇంకోటి రీస్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది, అవునా? సో తలకని అక్కడ అలా కాకుండా దాన్ని తగ్గించుకోవడానికి ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ప్రాజెక్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ అకౌంట్. ఓకే, దీని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా సార్? దీని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం లేవండి. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే క్వశ్చన్లు అన్ని ఆన్సర్ అయిపోతే డైరెక్ట్ గా చెప్పడం. అంతమించి ఏం లేదు. ఓకే సార్, ఓకే. మీరు మెటీరియల్ ప్రాక్టీస్ కి మెటీరియల్ ఇస్తున్నారు, అది పనికొస్తుంది. ఇప్పుడేం మెటీరియల్ మీకు అవసరం లేదండి, వీడియో చాలు. మెటీరియల్ ఎప్పుడు అవసరం అప్పుడు నేను ఇస్తాను. ఇప్పుడు ల్యాబ్ నోట్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఏం కమాండ్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయలేదు కదా. కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే అవసరం మీకు అది. ఇప్పుడు ప్రస్తుతం ఏం లేవు. సో కాబట్టి మీకు ఇచ్చిన వీడియోని చూసి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇది ఓన్లీ ఇన్స్టెన్సెస్ టర్మినేట్ చేస్తే సరిపోతుందా? ఏదైతే క్రియేట్ చేసో అన్ని డిలీట్ చేసేయాల్సి వస్తుందా? విపిసిస్ అన్ని విపిసికి బిల్లు పడదండి. మీకు ఇన్స్టెన్సెస్ ఉంటే టర్మినేట్ చేయండి చాలు. ఓకే, రైట్. ఇంకో క్వశ్చన్ ఒకసారి చెప్తారా? ఏమన్నారు? ఒకసారి చెప్పారా? నాకు అర్థం కాలేదండి, రిపీట్ ఇట్ అగైన్. ఒకసారి చెప్తారా? ఇది హబ్, ఇది స్పోక్. ఎందుకు? అందరు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్తారు కాబట్టి. మీకు సైకిల్ దొక్కారా చిన్నప్పుడు? బై ద వే, మీరు సైకిల్ దొక్కారండి చిన్నప్పుడు? సో సైకిల్ టైర్ ఇలా ఉంటుంది బేసిక్ గా. ఓకే, ఇది వచ్చి బేసిక్ గా స్పోక్, ఈ మధ్యలో ఉండేది హబ్. ఓకేనా? ఇక్కడ వచ్చి మీకు ఈ విపిసి వచ్చి హబ్, ఎక్కడైతే మీరు నాట్, బ్యాష్ అన్ని ఉన్నాయో మేనేజ్మెంట్, రిమైనింగ్ అన్ని కూడా దానికి విపిసి పీరింగ్, అది స్పోక్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ గైస్. హర్ష గారు, మీరు ఇందాక మాస్టర్ అకౌంట్ నుంచి కనెక్షన్ చూపించారు కదా, అంటే మీరు ఏం చెప్దాం ఐ మీన్ వాట్ యూ వాంట్ టు పోర్ట్రే ద రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో వేరే కంపెనీ నుంచి కనెక్షన్ చూపిస్తున్నారా అందులో? మాస్టర్ అకౌంట్ నుంచి కాదండి, మాస్టర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ వదిలేయండి యాక్చువల్ గా. ఓకే, అసలు దాని గురించి ఆలోచించదు. నేను ఆరెంజ్ అనేది థింక్ అబౌట్, అందుకే నాకు తెలుసు ఇలాంటి క్వశ్చన్ వస్తేనే పైన మాస్టర్ పెట్టకుండా అనదర్ AWS అకౌంట్ అని పెట్టాను. ఓకే, సో వేరే అకౌంట్ నుంచి నేను విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలా అని అనుకుంటే, ఇప్పుడు ఏంది, ఈ రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయి, ఈ మూడు కూడా ఒకే అకౌంట్ అండి, నా అకౌంట్. ఓకే, వేరే ఆరెంజ్ వచ్చి డిఫరెంట్ AWS అకౌంట్, దాని నుంచి కూడా విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం
నేను అక్కడ తీసుకున్నాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ దాని పేరు వచ్చి మాస్టర్ అకౌంట్ అయింది. కాబట్టి ఇగ్నోర్ దిస్ మాస్టర్ అకౌంట్ రైట్ నౌ. ఇప్పుడు మీకు దీంతో పని లేదు. జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద AWS అకౌంట్ అంతవరకే. ఓకేనా? హర్ష గారు, ఇప్పుడు ఏదైనా సర్వర్స్ మనం EC2 ఇన్స్టెన్సెస్ అవి కూడా మనం కన్సోల్ డైరెక్ట్ గా AWS కన్సోల్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు కదా? చేయొచ్చు. ఎస్. మరి అప్పుడు అది ఇంటర్నెట్ త్రూగా వెళ్తుంది కదా, అది మరి అది సెక్యూరిటీ మన అది ఎలా కన్స్ట్రైన్ చేయగలం, రిస్ట్రిక్ట్ చేయగలం యాక్సెస్? అది రిస్ట్రిక్ట్ చేయలేరండి. మీకు ఆ పోర్టల్ ఇస్ క్వైట్ ఓపెన్, దాని నుంచి చేయలేరు యాక్చువల్ గా. అందుకే మీకు ఐడి పాస్వర్డ్ MFAలు అని అకౌంట్లు అన్నీ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ పోర్టల్కి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ఉంటుందండి యాక్సెస్? బేసిక్ గా అడ్మిన్స్ కే ఉంటుంది. మిగతా వాళ్ళకి అసలు AWS ఎందుకు యాక్సెస్ ఉంటుంది అసలు? సో అడ్మిన్స్ గా మీకు తెలుసు కదా ప్రాబ్లం ఏముంది. పై MFA ఉంటుంది, సో ఆడిటింగ్ అనేబుల్ అయి ఉంటుంది. కాబట్టి దట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే ఓకే. అంటే అదే ఈ మేనేజ్మెంట్ VPC బైపాస్ చేయొచ్చు అంటే అడ్మినిస్ట్రేటర్లు అయితే డైరెక్ట్ గా ఆ VPC లోకి లాగిన్ అయ్యి డైరెక్ట్ గా కన్సోల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్. చేయరు కానీ దెర్ ఇస్ అ ఛాన్స్ కదా అని. పాయింట్ అది కాదండి. యాక్సెస్ చేస్తారు, సర్వర్లోకి ఎలా లాగిన్ చేస్తారు? అది నేను అడిగేది. ఇప్పుడు VPC పీరింగ్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా నేను ఈ రామాయణం అంతా చెప్పింది ఎందుకంటే పోర్టల్ యాక్సెస్ చేయడం కోసం కాదు. ఈ రామాయణం అంతా ఎందుకు చెప్తున్నానంటే సర్వర్ లో లాగిన్ చేయడం కోసం. బేసిక్ గా పోర్టల్లో అన్ని కనిపిస్తాయి, కానీ ఇప్పుడు ఒక లైనక్స్ సర్వర్ ఉంది, దానికి ఎలా లాగిన్ చేస్తారు? పోర్టల్ నుంచి లాగిన్ చేయలేరు కదా. సో SSH చేయాలంటే సర్వర్ ఇంకో దగ్గర నుంచి చేయాలి కదా. అప్పుడు ఆ పీరింగ్ విషయంలోకి వస్తుంది మీకు. ఓకే. నేను ఎక్కడ చూసాను అంటే డైరెక్ట్ గా కన్సోల్ నుంచి సర్వర్ ఏదో ఆప్షన్ ఉంటుంది, మీకు సెషన్స్ మేనేజర్ తీసుకోవచ్చు, బట్ నాట్ అందరూ వాడరు అది. హర్ష గారు, ఈ ఆర్కిటెక్చర్ లో మనం ఇందాక చూసినప్పుడు VPC పీరింగ్ లోను ఇంటర్నెట్ గేట్వే ఒకటి వచ్చింది కదా. సో ఇంటర్నెట్ గేట్వేకి VPC పర్స్పెక్టివ్ లో NAT గేట్వేకి తేడా ఏమొస్తుందండి అంటే ప్రాక్టికల్ పర్పస్ లో? NAT గేట్వే చెప్పినప్పుడు అర్థం అవుద్ది. సోమవారం చెప్తాను, అప్పుడు దాకా ఆగండి. ఓకే. నెక్స్ట్ పీరింగ్ లేని క్వశ్చన్స్ ద్వారా 2 డిఫరెంట్ క్లౌడ్స్ మధ్య కూడా మనం కనెక్షన్ చేయొచ్చా? ఏ క్లౌడ్స్ గురించి చెప్తున్నారండి? మేబీ Azure కానీ ఇంకేమన్నా? మీకు క్లియర్ గా పేరులో VPC పీరింగ్ అని ఉందండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ పీరింగ్ అని చెప్పి. మరి ఇంకో క్లౌడ్ ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? లాజిక్ గా ఆలోచించండి. సో మీరు నెక్స్ట్ అండి గారు. ఎస్ సురేంద్ర అండి. సో ఇది మాకు కార్పొరేట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి నిన్న ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను. దాని VPC లో అసలు VPC ఏరియాస్ లో ఇంటర్నెట్ గేట్వేనే లేదండి. ఈ మెషిన్ లో అటాచ్ చేసుకోవాలా? నా పాయింట్ ఏంటంటే బట్ ఐ కెన్ యాక్సెస్ గూగుల్, ఐ కెన్ యాక్సెస్ ఎనీ వెబ్సైట్. సో అది రిక్వెస్ట్ ఎలా అవుతుంది అంటారు? మీకు రేపు NAT గేట్వే అయిపోయినాక అర్థం అవుద్దండి, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అర్థం కాదు, రేపు NAT గేట్వే చెప్పినా ఒక క్లారిటీ వస్తుంది. షూర్, నో ప్రాబ్లం, థ్యాంక్స్. సార్ హర్ష గారు, చిన్న డౌట్ ఉంది. సబ్నెట్ క్రియేషన్ చేస్తుంటే సైడర్ అడ్రసింగ్ నాట్ విత్ ఇన్ ద సైడర్ అడ్రస్ ఫ్రమ్ VPC అని ఒక ఎర్రర్ త్రో చేస్తుందండి. సో ఎందువల్ల అంటారు? మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఎండ్ టు ఎండ్ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అండి పీరింగ్ గురించి. సో సాటర్డే సండే చేతిలో ఉంది, బాగా ఉపయోగించుకోండి. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని చేయండి. ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ వచ్చి ఎర్రర్ త్రో చేస్తాయి. ఎర్రర్ చేసినప్పుడు ఫస్ట్ ఎర్రర్ అర్థం చేసుకోండి, గూగుల్లో వేయండి, సెర్చ్ చేయండి. దట్ ఈస్ హౌ యు లెర్న్. సో ఎస్. ఓకే, ఇది నిన్న బ్యాలెన్స్ ఉన్న ఇది యూజర్లకి ఈరోజు ఇస్తారండి రికార్డింగ్? నిన్నే ఇచ్చేసానండి, నేను నిన్న బ్యాలెన్స్ ఉన్న యూజర్లకి నిన్నే ఇచ్చేసాను. శేఖర్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు కదా? చేశానండి. హోల్డ్ ఆన్, లెట్ చాట్ లో పెడతాను, కాపీ చేసుకుందరు, ఆగండి. సో మీరు ఇప్పుడు రెండు లింక్స్ ఇస్తాను యాక్చువల్ గా మీకు. ఆ 2 లింక్స్, ఒక లింక్ వచ్చి మీరు వీడియో యాక్సెస్ అందరికి వచ్చేసి ఉంటుందండి మాక్సిమము. ఎవరో మేబీ ఒకరో ఇద్దరు మిస్ అయ్యి ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరికి ఇచ్చేసాను. సో ఆ 2 ఇస్తాను. ఒకటి వచ్చి మీలో ఆల్రెడీ వచ్చి ఉండాలి, ఎవరో ఒకరు వాట్సాప్ గ్రూప్ పెట్టండి కొంచెం. ఆ చాట్ లో మీకు ఆల్రెడీ పంపించిన వాళ్ళకి మెయిల్లో పంపించాను కదా, పేషెంట్ కొంచెం నేను ఈ లోపల ఇది తీసుకొస్తాను. ఓకే, ఇది వచ్చి మీకు రైట్ నౌ ఇది వచ్చి మీకు వీడియోస్ చూడాల్సిందండి లింక్. ఓకే, అది కాపీ చేసి పెట్టుకోండి.
తర్వాత కింద చాట్ది విశ్వనాథ్ ఎవరు పంపించారు, వాళ్ళు ఆర్గనైజర్కి వచ్చింది, నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. గారు అది మీరు లింక్ పంపించింది అది కంపల్సరీ క్లిక్ చేస్తేనే మన వీడియో యాక్సెస్ చేయగలుగుతాం. అవునండి. సో వి కాంట్ యాక్సెస్ ఇన్ మొబైల్స్. చేయొచ్చు, అక్కడ లైక్ చేసేదో ఏదో ప్రాసెస్ ఉంది బేసిక్ గా, చేసి మీరు చేసుకోవచ్చు. Obviously, if you're free somewhere outside, if you want to access the videos. మొబైల్ లో కూడా చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అని చెప్పి నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు, జస్ట్ డూ, బట్ ఇన్ని జనాలు చేస్తున్నారు యాక్చువల్ గా, చేయొచ్చు అనమాట. సో యూ కెన్ లుక్ ఇన్ టు దట్, బట్ ఆప్షన్ అయితే ఉంది. వాట్సాప్ ఇన్వైట్ ఏం రాలేదండి నాకు. వాట్సాప్ గ్రూప్ ఏదో క్రియేట్ చేశా అని చెప్పారు కదా. చాట్ చూస్తున్నారా మీరు? చాట్ చూస్తున్నాను. చాట్ లో నేను మళ్ళీ పెడతాను చూడండి. మీకు కాపీ చేసి చాట్ లో పెడతాను, అది దాంట్లో జాయిన్ అవ్వచ్చు మీరు. పెట్టాను చూడండి, వచ్చిందా? అదే చాట్. రాలేదు సార్ నాకు. రాకపోవడం ఉండదండి, అందరికి వెళ్తుంది. ఎవ్రీవన్ వైఫై ఆనే ఉంది, మరి ఐ డిడ్ంట్ గెట్ ఎనీ చాట్. మీరు వైఫై ఆఫ్ లో ఉంటే ఫస్ట్ ఇది మాట్లాడలేరు బై ది వే. చెక్ మై నెంబర్ వన్స్. సో ఒక నిమిషం ఆగండి. సో లెట్ మీ ఓకే గో టు మీటింగ్. ఇది కాదు, వాట్సాప్ గ్రూప్. ఓకే, ఇది బాగానే ఉంది. మెయిల్ చెప్పండి. sridharpbk@gmail.com. శ్రీధర్ SRIDHARPBK నా? Yes, correct. PBK SRIDHARPBK. Will now be recorded. P for Peter, B for First, welcome back. Let's start. మెయిల్ వచ్చి Session, right? We're going to have two things here. నా గొంతు వినాలి, నాకు అంత కోరిక లేదండి, మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ. సో పంపించాను చూడండి యాక్చువల్ గా. సో చాట్ అందరికి వచ్చిందండి. సో అందరికి వీడియో యాక్సెస్ వచ్చిందా? ఎవరికైనా బ్యాలెన్స్ ఉందా? అయిన వాళ్ళు నాకు చాట్ చేయండి, నాకు లింక్ చేయండి, నేను చెప్తాను. హర్ష, నాకు రాలేదు అది వీడియో యాక్సెస్. ఐ కెన్ ఓన్లీ సీ ద టెస్ట్ వీడియో. ఓకే, సో టెస్ట్ వీడియో మీ ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. ఈమెయిల్ అండి మీది, మీరు విమియో పేరు ఏమి ఇచ్చారు? అది AWS-27 chankapur.vishal. Only test. I can see the test video. మీకు ఇంకా ఇవ్వలేదండి యాక్సెస్, నేను చూసి చెప్తాను యాక్చువల్గా. నాకు కూడా టెస్ట్ వీడియోనే ఉందండి. పేరు Nellore 333. మీకు యాక్సెస్ ఉందండి యాక్చువల్గా. నేను ఇచ్చిన లింక్, చాట్ లో ఉన్న లింక్ సరిగ్గా యాక్సెస్ చేయండి. చాట్ లో ఒక లింక్ ఉంది, నేను ఇచ్చింది. రాము సార్, నాకు రాలేదు. హర్ష గారు క్వశ్చన్, ఇప్పుడు AWS అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ VPCs అని క్రియేట్ అయి ఉంటాయా? దానికి ఏం బిల్లు పడదా? VPCకి బిల్లు లేదు, పడదని ఆల్రెడీ చెప్పానండి. సో అన్ని రీజన్స్ లో కూడా VPCs చూస్తున్నాను. డిఫాల్ట్ VPCకి బిల్లు పడదు. ఓకే. Nellore 33 ఆల్రెడీ మీకు యాక్సెస్ ఉంది. చాట్ లో మీరు ప్రాపర్ గా యాక్సెస్ చేస్తే కనిపిస్తుంది. సార్ హర్ష కృష్ణ చైతన్య చెప్పండి. సో నాకు ఇంకా యాక్సెస్ రాలేదండి, ఇప్పుడు ట్రై చేశాను. మీ ఇదేంటి యాక్చువల్, దీని పేరేంటి? AWS B27 కృష్ణ చైతన్య 8985. వెనక వాళ్ళు మ్యూట్ చేయండి, వేరే వాళ్ళు ఎందుకు అన్మ్యూట్ లో ఉంటారు బేసిక్ గా. ఓకే, మిమ్మల్ని మీరు ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను. ఇంకోటి AWS B27 చందా కదండి?
చందా మీది విశాల్ వచ్చింది రండి. I'm sorry. వచ్చింది ఐ గాట్ దిట్. Okay. చాట్ లో ఒక లింక్ ఉంది, దాన్ని తీసి పేస్ట్ చేయండి. యాక్చువల్ గా ప్రాపర్ గా విమియోలో లాగిన్ చేసి అది యాక్సెస్ చేయండి. సో నేను ఇంకోసారి వెరిఫై చేస్తాను. నాకు రాలేదని చెప్పడం కాదండి, నాకు మీ విమియో నేమ్ కావాలి, అప్పుడే నేను ఏమన్నా చేయగలను. పేరు చెప్పాలా? ఓకే, మిగతా డిస్కనెక్ట్ అవుతూ or is there anything in the class? Okay. ప్రణయ్ మీరు అయిపోయి నాకు ఫోన్ చేయండి, మాట్లాడదాం. AWS B27 విశాల్ మీకు యాక్సెస్ ఉందండి? చెక్ చేస్తున్నా. యా. ఇంకోటి వచ్చి కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య మీరు కూడా చెక్ చేయండి, మీకు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరున్నారండి? హర్ష pvs.kalyan. లెట్ మీ సీ. pvs.kalyan. pvs. ఓకే హోల్డ్ ఆన్, మీరు రాలేదు. AWS B27 pvs అనేది పేరు సరిగ్గా ఇచ్చారండి, నాకు రావట్లేదు సెర్చ్ లో. AWS B27 pvs ఇచ్చారో మధ్యలో ఏమైనా పెట్టారో చూడండి. నాకైతే మీ పేరు రావట్లేదు ఇక్కడ. పేరు చెక్ చేసి నాకు పంపించండి. ఓకే, సో నాకు స్టాండప్ కాల్ టైం అయిందండి. విల్ మీట్ ఆన్ మండే. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే, సీ యూ ఆన్ మండే. ప్రాక్టీస్ వెరీ వెరీ వెల్ గైస్. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ.